సభ సరస్వతికి నమస్సులు. నవల రాద్దాన్ రండి సమూహ సభ్యులందరికీ సాయం సమయ వందనాలు తెలియజేస్తూ, తెలుగు అభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేకా రవీంద్ర గారి సారథ్యంలో నడుస్తున్న కార్యక్రమం ఈ నవల రాద్దాన్ రండి. ఈ కార్యక్రమానికి అందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ, నవలా రచనలో మనకు సూచనలు ఇస్తున్న వారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు. వారు ప్రముఖ నవలా రచయిత, సంచిక పత్రిక సంపాదకులు. వారు పోయిన ఆదివారం 12వ తేదీ మన కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలు నవలా రచన గురించి చెప్పారు. అది మనకు రికార్డు రూపంలో కూడా అందించారు. మనం అనేక సార్లు చూసాం. సమూహ సభ్యుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక విషయం మీద సుదీర్ఘకాలం ఏకాగ్రతతో ఉండి రచన సాగించాలని, నవల రచన పాత్రలన్నీ రచయితే కావాలని, మాకు చాలా ఉపయోగపడే విషయాలు సార్ ఇవన్నీ. అదే పనిగా చూడడము, గుర్తుపెట్టుకోవడము, నిజమే కదా అని మేము పోల్చి చూసుకున్న సందర్భాలు కూడా. రచయిత బ్రహ్మ కన్నా గొప్పవాడు. కొంచెం ఉలిక్కిపడి అవునా అని అనిపించిన సందర్భం. నిరంతర అధ్యయనం, సినిమాలు చూడడం, పాటలు నేర్చుకోవడం, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో ఆంగ్ల నవలలు చదవడం. ఇలా నవలా రచయిత సృజనాత్మక శక్తికి భావనా బలం తోడైతే అద్భుతమైన రచనలు వస్తాయని వారు చెప్పడం జరిగింది. విమర్శలకు కుంగిపోకుండా సద్విమర్శలు స్వీకరిస్తూ ఉండాలి. ఆత్మవిశ్వాసమే కవికి చాలా ముఖ్యమైన ఇది అనేసి వారు పోయిన వారం తెలియజేయడం జరిగింది. వీరు మరొక్క నిమిషం వారి గురించి తెలియజేస్తూ, సారు వైవిధ్యభరితమైన అనేక రచనలు చేశారు. వారి రచనలో మనం ఎందుకంటే ఇప్పుడు నవల గురించి వారు సూచనలు ఇస్తున్నారు కనుక వారి నవలలు కూడా మనం చదువుదాం. మనకు అందుబాటులో ఉన్నాయి అవి. రోషనార, సౌశీల్య ద్రౌపది, శ్రీకృష్ణ దేవరాయలు. వీరు అన్ని రకాలుగా చారిత్రక, కాల్పనిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, భయానక, వ్యక్తిత్వ వికాస రచనలు కూడా వీరు చేశారు. ఈ విషయాలు మనం కొన్ని పోయినసారి మాట్లాడుకోవడం జరిగింది. నవలకు జీవితానికి ఉన్నంత విస్తృత పరిధి. నవల మనిషి కేంద్రంగా ఒక జీవితం చుట్టూ, ఇంకా చెప్పాలంటే ఒక తరం చుట్టూ పరిభ్రమించే శక్తివంతమైన ఇది నవల. సార్ చెప్పినట్లు నవల రాయడం సులభం, అంతే విధంగా కష్టం కూడా. దాని పరిధి విస్తృతం కనుక కల్పనతో కూడిన ఊహాశక్తితో వాస్తవానికి దగ్గరగా ఉండేట్లుగా సుదీర్ఘమైన రచనలు చేసే ప్రక్రియ నవల. దాన్ని మనమందరం సారు ఆధ్వర్యంలో కొనసాగిద్దాం. శ్రీ మేకా రవీంద్ర గారు ఎప్పుడు ఏది చేసినా ఒక వినూత్నంగా ఉంటుంది. నవలా సాహిత్యం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో నవల రాద్దాన్ రండి అనే సమూహాన్ని ఏర్పాటు చేసి దాదాపు 160 మంది ఆ సమూహంలో ఉన్నారు. వారు అసలు నిజానికి వారు రచనలు చేసింది ఏమీ లేదు. సాహిత్యంతో వారికి అనుబంధం తక్కువ. వారు చదివింది మొత్తం ఇంగ్లీష్ మీడియం. వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. 2015లో మొట్టమొదటిసారి సాహితీ సమూహాన్ని వాట్సాప్ లో ఏర్పాటు చేసింది వారే. వర్ధమాన రచయితలకు ఒక వేదికను అందించారు. వీరి రచనలకు రూపమే, వీరి ఆలోచనలకు రూపమే నవలా రాద్దాన్ రండి ఈ కార్యక్రమం సమూహం. ఈ కార్యక్రమంలో వారు అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ, తదనంతరం మన ప్రధాన వక్త శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ప్రసంగిస్తారు. ముందుగా 2 మాటలు శ్రీ మేకా రవీంద్ర గారిని అధ్యక్ష స్థానంలో మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానం సార్. సభాసదులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎక్కువ ఉపోద్ఘాతంలోకి పోకుండా నవల రాద్దాం రండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎందుకంటే నవల అనే సాహిత్యానికి చాలా పట్టుకొమ్మ వంటిది. సమాజానికి ఎన్నో విషయాలు మనము అందించడానికి అవకాశం ఉంటుంది నవల ద్వారా. టెక్స్ట్ బుక్ కంటే చాలా ప్రామాణికం గలది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉత్సాహం లేకపోయినా పాఠాలాగా చదువుతాం, కానీ ఇందులో ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి. దాన్ని లాక్కొని పోయి మనకు ఎన్నో అందించడానికి వీలుంటుంది. ఇది ఒకే కథతోటి ఒకే నాయకుని చుట్టూ తిరగకుండా 2-3 నాయకుల కథలను, జీవితాలను కూడా అల్లుకుంటూ కవితలు, నవల రాయడం జరుగుతుంది. లేదు ఒక సాంఘిక అంశాన్ని తీసుకొని దాన్ని ఎలా పాటుపడి ఇలా చేశారు అనే నవల కూడా రాయొచ్చు. రకరకాల విషయాలతో రాయొచ్చు. అయితే ఈ సాహిత్యం రాయడం ఎలా అన్నది
ఈ ప్రక్రియ లేదు. గత కాలంలో కొందరు రచయితలు ప్రఖ్యాతి పొందారు చాలామంది. అప్పుడు సాహిత్యాన్ని చదివేవారు ఉండేవారు కాబట్టి వాళ్ళకు ఖ్యాతి జరిగింది. డబ్బు గూడా వచ్చింది. మరిప్పుడు చదవడానికి అయితే ఆలోచన ప్రతి మనిషిలో ఆలోచన అన్నది ఉంటుంది. ఏదో ఒకటి తపన ఉంటుంది. ఆ తపనని బయటకు తీయడానికి నవల అన్నది అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆ ప్రయత్నం అంతా చేసి కనీసం ఒక 50 నవలలు ఈ వేదిక ద్వారా బయటకు రావాలి అని ఆలోచనతోటి ఈ వేదికను ఏర్పాటు చేశాను. అంటే ఇంకా ఉధృతంగా చేయలేదు మనం. ఇప్పుడిప్పుడే మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి మెల్లిగా రూపం తీసుకుంటది. అయితే మనం నవల మళ్ళా ప్రచురించాలి అవన్నిటి గురించి ఆలోచించకుండా కేవలం నవల రాద్దాం అనే విషయం మీదనే దృష్టి కేంద్రీకరించి రాసేద్దాం. ఎవరు చదువుతారు, ఎవరు చదవరు అన్నది ఆలోచించకుండా ఫస్ట్ మనం ముందుగా మనం నవల రాయగలమా? ఎంత ఉత్సాహంగా రాసి ఎన్ని విషయాలు చెప్పగలుగుతాం? ఒక చిన్న అంశంతోటైనా కూడా నవల రాయొచ్చు. నవలలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. వర్ణనలు ఉంటాయి. ఏదన్నా డీటెయిల్‌గా వస్తువు పరిచయం చేయడానికి వీలుంటుంది. చాలా విషయాలకు ఆస్కారం ఉంటది కాబట్టి, ఈ పరిశీలన శక్తి కూడా అందులో చాలా పనికొస్తుంది. అదంతా చూసి ఈ భాషా పరిజ్ఞానము, మాట ముచ్చట చెప్పడం, ఎన్నో విషయాలు యాసలు పలకడము ఇలాంటివన్నీ ఇందులో మనం జొప్పించవచ్చు కాబట్టి, మీకు ఏది ఉంటే ఒక ఉరవడి అనుకోని ఓ లైన్‌లో పొండి. ఆ లైన్‌లో ఉంటే వస్తే తప్పకుండా అద్భుతమైన రచనలొస్తాయి. కనీసం ఒక 50 నవలలు మనకు వస్తాయి. కస్తూరి మురళీకృష్ణ గారు మనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చి నవలా సాహిత్యం గురించి ఆయన ఎలా రాయాలి అనే దాని గురించి మనందరికీ వారం వారం నేర్పించే ప్రయత్నం చేస్తారు. మనం రాసే విషయాల్ని వారు పరిశీలించి మనకు అవసరమైన గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అదే గాక మురళీకృష్ణ గారు మనకు ఆయన నడిపే సంచిక పత్రిక ఆన్‌లైన్ పత్రికలో మన నవలలను సీరియల్‌గా ప్రచురించుకునే అవకాశం కల్పిస్తానని గూడా అన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మనమందరం ఉపయోగించుకొని, మనం కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అలాగే మీరే కాకుండా మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా వారితోటి చర్చించి నవల రచన చేయడానికి ప్రోత్సహించండి. చేస్తే వాళ్ళు గూడా భయపడకుండా చేయడానికి ముందొస్తారు. నవల అంటే 200 పేజీలు కనీసం ఉంటుంది. 200, 250 పేజీలు ఓపికగా రాయాలి. రాసి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇవన్నీ మీరందరూ చేయగలుగుతారని మురళీకృష్ణ గారి గైడెన్స్‌లో దాసోజు పద్మావతి మేడం లీడర్‌షిప్‌లో నేను పైన పైన ఉంటాను గానీ, హ్మ్, పూర్తిగా నిర్వహణ బాధ్యత దాసోజు పద్మావతి గారి నాయకత్వంలోనే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక భారతి అని ఒకటి మహిళా భారతే కదా మేడం? మహిళా భారతి అని ఒక సంస్థకు అధ్యక్షులుగా అవును ఉన్నారు. సార్. వాళ్ళు పోయిన సంవత్సరం మొన్న కార్యక్రమం నిర్వహిస్తే ఆ! మీ ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పాను. దానికి నాందిగా వెనుక పడకుండా ఉండడానికి నేను కొంచెం సపోర్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తాను. మీ ఆధ్వర్యంలోనే నడపాను. ఎందుకంటే భాష మీద పట్టుంది. నాకేం వేరే విషయాలు తెలవయి. నేను వేదికలు మాత్రం ఏర్పాటు చేయగలను మేస్త్రిలాగా. మేస్త్రి కట్టి వదిలిపెట్టేస్తాడు. ఆ వేదికలు మీరు ఉపయోగించుకొని మంచి నవలలు రాసుకోండి. నవల రాద్దాం రండి కార్యక్రమానికి మూడో కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మురళీకృష్ణ గారు మనకు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు ఎలా చేద్దామని. అయితే ఇప్పుడు అలాగే సార్. సూచకం ఏంటంటే మనం మూడో విడిదిలోనే 7 నవలలకు శ్రీకారం చుట్టి ప్రథమ పేజీలు వచ్చాయి. అంటే మనం చేసే పని కొంచెం కృషి ఫలిస్తుంది అన్నట్టు అర్థం. వచ్చే వారం ఇంకో 5 నవలలు ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను నేను. మరి చూద్దాము ఒకరొకరు. ఎందుకంటే ఏదైనా ఒక ఆలోచన బయటకు రావాలంటే సమయం పడుతుంది కాబట్టి సమయం గురించి బాధపడకుండా మనం అంటే ఒక ఒరవడిలోకి వచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఏడుగురు అయితే ఎవరైతే రాశారో ఎలా రాయాలి ఏమిటి అన్నది వాళ్ళకు ఒక నిర్ణయం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇక నుంచి ఏకధాటిగా రాస్తారని
వచ్చే ఆదివారం వరకు ఒక 10 పేజీలన్నా రాయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఆలోచన ముందుకు తీసుకెళ్ళండి. అందరి రచనలు బాగున్నాయి. ఎందుకంటే అందరూ పాత్రలను పరిచయము, లేకపోతే లొకేషన్ పరిచయం తెలియకుండానే అన్ని పల్లెటూరి వాతావరణ పరిచయాల్లోనే ఉన్నాయి. చాలా వరకు రచనలన్నీ చెప్పలేదు గానీ అది అలానే స్ఫురిస్తుంది. సో, మీరంతా ఎలా తీసుకుపోతారు అన్నది ఉద్దేశం. అయితే ఒక చిన్న సూచన ఏందంటే, మీరు రాసేటప్పుడు ఒక ఇండెక్స్ పేజ్ పెట్టుకోండి. ఒక 2, 3 ఇండెక్స్ పేజీలకు వదులుకోండి. అక్కడ పాత్రల పేర్లు రాసుకోవాలి. రాసుకొని పాత్ర వచ్చినప్పుడు దాని పాత్రకు ఏం క్యారెక్టరైజేషన్ అనుకుంటున్నారో మీరు దాని గురించిన కొన్ని 2, 3 పాయింట్స్ అక్కడ రాసుకొని గుర్తుపెట్టుకోండి. మార్చుకోవచ్చు ఎప్పుడైనా గానీ, కానీ వాటికి మరి ఇతర పాత్రలతో ఉన్న రిలేషన్‌షిప్ కూడా మీరు ప్రస్తుతం ఏమనుకుంటున్నారో, భవిష్యత్తులో ఎలా పోతదో గూడా అది మీరు నోట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ గైడెన్స్ లాగా ఉండిపోతది అన్నది ఒక చిన్న సూచన. అలాగే హాఫ్ మార్జిన్ అంటే ఫైలల్‌లో హాఫ్ మార్జిన్ అని అంటారు. అంటే ఒక 2 ఇంచులు లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టుకొని రాసుకుంటే ఏమైతదంటే, ఎప్పుడైనా కరెక్షన్స్ అవి మీరు చేయాలి, ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటే అక్కడ మీకు స్థలం ఉంటుంది రాసుకోవడానికి వీలుగా. అది. ఇంకొకటేందంటే, అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. అంటే టైపింగ్‌లో గానీ, మనం రాసేటప్పుడు గానీ, వాడుకలో గానీ. ఎందుకంటే, మనం రాసినవే రేపు ప్రామాణికమైపోతది. కొత్త తరం వాళ్ళకు అసలు అక్షరం ఎలా రాయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు చూస్తే మనం రాసింది చూడగానే అరే! ఇదే కరెక్ట్ అయిన పదం అని అనుకుంటారు. అలా కాకుండా మనం రాసేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా అక్షరం మీద పదం మీద అనుమానం వస్తే దాన్ని మనం రీసెర్చ్ చేసి కరెక్ట్ అయిన పదము, ఒత్తులు అవి ఉంటాయి గదా! అవన్నీ చూసుకోవాలి పదము. సా, ష, ద ఒత్తులు అవన్నీ చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ చిన్న సూచనలతోటి ఇక మనం సమయం వృధా చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైంకి ఈ 7 కాస్త 12 అయితాయని అనుకుంటున్నా. ధన్యవాదాలు. మురళీకృష్ణ మీరు గారికి కోరుకున్నట్లు స్వాగతం. 50 అవుతాయి సార్ త్వరలోనే. మీ టార్గెట్ ఎప్పుడు 50 కదా మొదటి నుండి అంటున్నారు. సంతోషం సార్. అధ్యక్ష ఉపన్యాసంలో పిలుద్దాము అంటే మీరు ముందే సూచనలు ఇచ్చేశారు. సంతోషం. సభా సరస్వతికి నమస్సులు. అందరికీ నవల రాద్దాం రండి కార్యక్రమానికి 3వ కార్యక్రమం ఇది. అందరికీ ఆహ్వానం. ఈ నవల నిర్మాణంలో అవసరమైన సూచనలు, సలహాలు మనకిస్తూ వారి స్వీయ అనుభవాలు మనతో పంచుకుంటూ శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు గత ఇది 3వ వారం మనకు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు. పాత్రలు, సన్నివేశాలు, లాజిక్ మిస్ అవ్వకుండా ఎలా నవల రాయాలి అనే విధానాన్ని వారు చాలా చక్కగా వివరించారు. పోయినసారి మనం బాగా గుర్తుంచుకున్న మాట, నవల ఆరంభం ఎలా ఉండాలి అంటే, కొండపై నుండి రాయి దొర్లినట్టు ఉండాలి కానీ రాయిని భుజాన మోసుకుంటూ కొండెక్కినట్టు ఉండకూడదు అన్నారు. అందుకే ఎక్కడ ఏ కఠినమైన ఇది వచ్చినా ఆ మాట గుర్తొస్తుంది సార్. రైటర్స్ నోట్స్ అంటూ ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ అన్ని కొటేషన్స్ చదువుతూ రాస్తూ అలా ముందుకు వెళ్ళమని మీరు చెప్పిన సూచనలు ఈ పాటికే మేము పాటిస్తూ కొందరం అలా రాస్తున్నాం సార్. మీరు మీవి కాకుండా ఇతర రచయితల ఉదాహరణలు, కొటేషన్లు అవి ఎలా చదవాలి, ఒకే రచయితవే ఎలా ప్రారంభం చేశారు తెలుసుకోవాలి. అలాంటి విషయాలన్నీ కూడా మీరు పెట్టిన లింక్, మీరు ఇలా సూచనలు ఇవ్వడమే కాకుండా వాటిని రికార్డు చేసి మాకందరికీ అందుబాటులో ఉంచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరొకసారి. అయితే మీరు పోయినసారి చెప్పినట్లుగా కొంచెమైనా ఆరంభం ఉండాలి అని ఇందాక మన మేకా రవీందర్ సార్ చెప్పినట్లు జి విజయలక్ష్మి గారు, ప్రభావతి గారు, అంజలీదేవి గారు, నేను అనగా డాక్టర్ దాసోజు పద్మావతి, వాసంతి గారు, పూన రంగనాయకులు గారు, గాలి లలిత ప్రవళిక గారు రాసి పెట్టడం జరిగింది. చాలా బాగున్నాయండి. మంచి శుభారంభం. మరి కొద్ది రోజుల్లో సార్ ఆశించినట్టు ఇందాక చెప్పుకున్నట్టు 50 నవలలు మనం అందరం రాద్దామని చెప్పుకుంటూ శ్రీ మేకా రవీందర్ సార్ ఇంకేమైనా చెప్తారా, లేకపోతే కస్తూరి మురళీకృష్ణ గారి ఉపన్యాసమే ప్రధాన వక్తని ప్రారంభించమంటారా సార్? ఇప్పుడు మన ఆలస్యం చేయకుండా ప్రారంభించండి అమ్మా. ఆ, ధన్యవాదాలు సార్. తర్వాత ఏమన్నా చివర్లో ఉంటే చెప్దాం. అలాగే అలాగే. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నా. గత 2 వారాల తర్వాత ఇది 3వ వారం. ఈ కార్యక్రమానికి మీకు సాదర ఆహ్వానం సార్. ధన్యవాదాలు. నమస్కారం అండి.
సాధారణంగా ప్రభుత్వ లెక్కలకి ప్రైవేట్ లెక్కలకి తేడా ఉంటుంది. సో మేక రవీందర్ గారు, పద్మావతి గారు చెప్పింది ప్రభుత్వ లెక్కలు 7, ప్రైవేటుగా నాకు ఇంకో 3 అందాయి. వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు. ఆ 3 అందిన వాటిల్లో ఒక నవల నాకు నచ్చింది. ఆ రచయితతో ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత త్వరలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సంచికలో ఆ సీరియల్ స్టార్ట్ చేస్తానని కూడా చెప్పాను. ఓసారి చాలా సంతోషం. త్వరలో మేము మా ఇంట్లో కలుస్తాము. ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. ఆయన రాసిన మొత్తం నవల పట్టుకుని ఇంటికి వస్తే మేము ఒకసారి చర్చించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత త్వరలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సీరియల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రైవేట్ లెక్కల తేడా ఇక్కడే తెలిసిపోతుంది. మనం 50 అన్నారు. బహుశా నా అనుమానము మనం 50తో ఆగము. 160 మంది ఉన్నారు మన దగ్గర. 166 నెంబర్ ఉంది. కాబట్టి మనం దాదాపుగా 150 నవలలు రాయొచ్చు ఇక్కడ. మా సంచికకి ఇంకో 10 ఏళ్ళు నవలలకి ఢోకా లేదు. చాలా సంతోషం సార్. తర్వాత ఇక ఇవాళకి వద్దాము. నేను ఇవాళ మీరు రాసిన వాటి మీద ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యను. ఎవరు? ప్రభావతి గారు, మీరు మ్యూట్ చేసుకోలేదు. మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, అలాగేనండి. నేను చేస్తున్నానా? నాకు రావట్లేదు. మీరు మ్యూట్ చేసుకోవాలి ప్రభావతి గారు. సో మనం ఆరంభిద్దాము. ఇవాళ మీరు రాసిన వాటి మీద నేను ఎలాంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు. అయితే సాధారణంగా నేను ఒకటి చెప్పాను, రచయితకి తనకి తెలుసు, అతని మనసుకు తెలుస్తుంది, తను రాసింది బాగుందా, కొండమించి రాయి దొర్లిందా, దాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఈ అప్రోచ్ మానేసి కొత్త అప్రోచ్ స్టార్ట్ చేయాలా అనేది రచయితకి తెలుస్తుంది. అతనికి చదువుకుంటుంటే 2-3 సార్లు రాసింది తప్పకుండా తెలుస్తుంది. తెలియకపోతే అప్పుడు మనం చర్చిద్దాం. సో అది తెలియటం కోసము, పోల్చుకోవడం కోసము ఒక 5 నవలల బిగినింగ్ మాత్రం చదువుతాను. ఒక 2 పేరాలు నేను నెమ్మదిగా చదువుతాను. మీరు కావాలంటే రెండోసారి కూడా చదువుతాను. 1, 2, 3, 4, 5 అని గుర్తుపెట్టుకోండి నేను చదివేవి. చదివిన తర్వాత మీరు ఒక్కొక్కరుగా మీకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది, మిగతావి ఎందుకు నచ్చలేదు ఆలోచించి చెప్పండి. చెప్పిన తర్వాత ఆ నవలలు రాసింది ఎవరు, ఆ నవలల పేర్లు ఏమిటి నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు ఆధార్ తెలీదు, ఏ నవల తెలీదు, ఏం తెలీదు. కేవలం నవల బిగినింగ్ 2 పారాగ్రాఫ్లు మాత్రమే, ఇంట్రెస్టింగ్గా ఉంటే 3వ పారాగ్రాఫ్ మాత్రమే చదువుతాను. ఓకే, ఇప్పుడు మీకు రచయిత తెలియదు కాబట్టి కొత్త రచయిత రాస్తున్నాడు, మీ సలహా అడుగుతున్నాడు కొత్త రచయిత రాసి. సో మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పండి. ఆ రచయితలు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి మీరు ఎలాంటి శంక పెట్టుకోవద్దు. సో ముందుగా ఆరంభిస్తున్నాను. నెంబర్ 1, పిశాచాలు దయ్యాలు ఉన్నవని మీరు నమ్ముతారా అడిగాను నేను. వినిపిస్తోంది కదా అందరికీ స్పష్టంగా? పిశాచాలు దయ్యాలు ఉన్నవని మీరు నమ్ముతారా అన్నాను నేను. గుప్తా గారు మాట్లాడలేదు, సత్యనారాయణ గారు దేనికి మాట్లాడారు, మూర్తి గారు, వేదం వారు నవ్వుతూ కూర్చున్నారు. రావు గారు ఇలా అన్నారు, మీకు సందేహం ఎందుకు వచ్చింది? ప్రత్యక్షంగా కనిపిస్తుంటే రోజు వాటితో మాట్లాడుతున్నాం, బాధపడుతున్నాం. మేమందరం పిశాచాలంటావేమిటి అన్నాను. మీరైతే నేను కావాలి, మనమందరం బాధపడేవాళ్ళం. పిశాచాలు వేరే ఉన్నవి. మన ప్రిన్సిపాల్ ఒక పిశాచం, అధికారం రావడంతో పిశాచం. రావిల్లా అంటంతో అందరి మొగాలు తెల్లబడ్డవి. ఒకరి ముఖంలో వికాసం లేదు. ఒక ఉపన్యాసకుడు ప్రిన్సిపాల్ని పట్టుకుని ఇట్లా అంటమే, ఒకవేళ రాజద్రోహమైనా చేయవచ్చు తప్ప ఇట్లాంటి మాట అనకూడదు. అంటే కొంపలు మునిగే అన్నమాటే. కొంపలు మునిగితే ఇదివరకే ఎన్నోసార్లు మునగాలి. ఎందుచేతనంటే ఆ రావుకి ప్రిన్సిపాల్ని ఇట్లా అంటాం ఎప్పుడూ అలవాటే. ప్రిన్సిపాల్ని ఏమిటి, అతని కోపంగా ఉన్న అందరినీ ఇట్లాగా అంటాడు. ఇది నెంబర్ 1. మళ్ళీ చదవమంటారా? సరిపోతుందా? అవసరం లేదు. సరిపోతుంది సార్, సరిపోతుంది. ఇప్పుడు 2వది చదువుతున్నాను. తర్వాత వీళ్ళు
వాళ్ళ నవల అంశం ఏంటి, మీరు అన్నీ మీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత వీళ్ళు ఇలా ఆరంభించి నవల్లోకి ఇలా తీసుకెళ్లారు అనేది కూడా చెప్తాను. 2 ఐటమ్ 2 గాలి ఆడదు. కుర్చీ ఏవేపు జరుపుకున్నా ఊపిరాటం లేదు. చొక్కాలోంచి కుర్చీ క్యాన్వాస్ తడిసింది. గోడలు చెమరుస్తున్నట్టు తోస్తున్నాయి. చదువుకుందామంటే దీపం చుట్టూ పురుగులు. అదీగాక సినిమా చూసిన తర్వాత కళ్ళు నొప్పులు. ఇంకా అనుభవాలు తగ్గించుకోమని మధ్య వయసు ఇస్తున్న సిగ్నలా? పుస్తకం తీశాను గాని సినిమాలో సైగల్ దుక్కుకే అని పాడుతూ మధ్యలో నవ్విన నవ్వులోని విషాదం మనసుని బాధిస్తోంది. ఏక్ స్వప్నకా దుక్కే. మిస్టర్ సయ్యద్ లుక్డ్ అబ్రప్ట్లీ వైల్డ్ అని నేను చదువుతున్న పుస్తకంలోని వాక్యం నా వెనక నుంచి ఎవరో చదివారు. గుండె ఆగింది. ఆ కంఠం ఎవరిది? 2 ఏళ్ల మరుపుల కింది నుంచి ఎన్నో ప్రాణాల్ని పీల్చిన సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి. తల ఎత్తబోయినాను వెనక్కి సంతోషంతో. నా చెంపల్ని 2 పెద్ద చేతులు పట్టుకుని తిరగనీలేదు. గాజులు 60 రకాల గాజులు, పొడుగాటి వేళ్లు. నా మొహాన విశ్వనాథ్ ఆయిల్ పరిమళాలు చిమ్ముతో మెలికలు జారిన కణతల మీద జుట్టు. గంటల గంటల మోస్తరు నవ్వు. సహారాలో ఒంటెల మెళ్ళో గార్డెన్ ఆఫ్ అల్లా సినిమాలో విన్న గంటల చప్పుడు జ్ఞాపకం తెచ్చే నవ్వు. ఒక్కసారి విన్న తర్వాత ఇంకా జీవితంలో శాంతి సంపూర్ణంగా నశించిందని స్పష్టంగా తెలియజేసే నవ్వు. ఇంకెవరు? ఇది 2వది. చాలు కదా, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 3వది. అవసరం లేదు సార్. 3వది నిజానికి ఇది ఎంచుకోవడం చదవటం మొదలుపెట్టి నేను దాదాపుగా 25 పేజీలు చదివేశాను. ఇది 7:20కి ఇక్కడ కూర్చుని మీకోసం ఎదురు చూస్తూ రాంగ్ లింకులో ఇది వినండి. 1 అంటే 1వ అధ్యాయం. నగరానికి 4 కిలోమీటర్ల దక్షిణాన 25 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడ్డ మోహన్ లాల్ కపాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ కాంపౌండ్లోకి డాక్టర్ భార్గవ కారు ప్రవేశిస్తున్న తరుణాన, అదే సమయానికి ఊరికి ఉత్తరాన 6 కిలోమీటర్ల దూరాన ఉన్న తోటలో పొడుగ్గా పాకుతున్న చెట్ల నీడల్లో పిక్నిక్కి వచ్చిన పిల్లలందరూ కొందరు నిలబడి కొందరు కూర్చుని హుషారుగా ముక్తకంఠంతో 124, 125, 126 అని లెక్క పెడుతుంటే వాళ్ళ మధ్యలో పెదాల నడుమ అలసటని బిగబట్టి స్కిప్పింగ్ చేస్తున్న 12 ఏళ్ల పాప లోపల నుంచి తన్నుకు వస్తున్న వేడికి ఇక తట్టుకోలేక మోకాళ్ల మీదికి ముందుకు వంగి అక్కడా నిలబడలేక కిందకు జారిపోయింది. అప్పుడు సమయం 5 గంటలు అవడానికి ఇంకా 5 నిమిషాలుంది. ఫంక్షన్ 5ంటికి. ఈ రోజు నాటికి క్యాన్స్ క్యూర్ కనిపెట్టబడి సరిగ్గా 10 సంవత్సరాలైంది. అందుకే ఫంక్షన్. 4వ అంతస్తు మేడ మీద చిన్న స్టేజి, ముందో 200 కుర్చీలు అమర్చారు. టేప్ రికార్డర్ అటాచ్ చేయబడ్డ మైకు నుంచి రవిశంకర్ సితార్ వస్తోంది. అతడు వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. డాక్టర్ కరుణాకర్ అతన్ని చూసి పలకరింపుగా నవ్వి పక్క కుర్చీ చూపించాడు. భార్గవ కూర్చుని ఇంకా ఎండి రాలేదా అని అడిగాడు. ఇండియన్ పంక్చువాలిటీ అంటూ నవ్వి కరుణాకర్ తన వాచి చూసుకుంటూ, ఈరోజు చంపాలాల్కి గోల్డ్ మెడల్ ఇస్తారనుకుంటా అన్నాడు. ఎందుకు? క్యాన్స్ క్యూర్ కనిపెట్టి 10 సంవత్సరాలు పూర్తయినందుకు. కనుక్కున్నప్పుడు ఇచ్చారుగా, మళ్ళీ 10 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి ఇలా ఇచ్చుకుంటూ పోవటం దేనికి అన్నాడు భార్గవ. అందులో ఈర్ష్య లేదు. భార్గవ ఇలాంటి ఈర్ష్యాశూలకు అతీతుడని చాలామందికి తెలుసు. తన పనేదో తను చేసుకుంటూ పోతాడు. మిగతా వాళ్ళలాగా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు. ఇక్కడి చంపాలాల్ మీద మీకు నమ్మకం లేదనుకుంటా అన్నాడు కరుణాకర్. చంపాలాల్ మీద కాదు, అతను కనుక్కున్న క్యాన్సర్ క్యూర్ మీద. ఏమాత్రం తార్కిక జ్ఞానం ఉన్నవాడైనా ఈ విషయం గ్రహిస్తాడు. భారతదేశంలో ఇంత ప్రాచుర్యం పొందిన ఈ మందు తాలూకు పేటెంట్స్ కోసం ఏ విదేశీ కంపెనీ కూడా ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడ ఆపేస్తాను. ఓకే, ఇప్పుడు 4వది, నంబర్ 4. ఇది కూడా ఒకసారి చాలు కదా. చాలు సార్. నేను అప్పుడు సినిమాల్లో పనిచేస్తూ ఉండేవాడిని. అప్పటికి 2-3 పిక్చర్స్కి డాన్స్ డైరెక్టర్గా పనిచేశాను. కానీ డాన్సెస్ ఏవి ఠాణాకి ఎక్కలేదు. ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. సినిమా నడుస్తుంటే డాన్స్ వచ్చినప్పుడల్లా ఈలలు వేయటం, పిల్లి కూతలు కుయ్యటం, నన్ను నానా దుర్భాషలు ఆడటం మొదలుపెట్టారు ప్రేక్షకులు. నేను డాన్సులు ఇచ్చిన ఆఖరి చిత్రంలో డాన్స్ చేసింది పెద్ద ఆర్టిస్టే. ఆమెకు ఆంధ్ర, తమిళ దేశాల్లో మంచి పేరుంది. సినిమాల్లో చేరకముందు ఉదయ్ శంకర్ ట్రూప్లో పనిచేసి అతని మన్ననలు పొందిన మనిషి.
విదేశ పర్యటన కూడా చేసి వచ్చింది. ఆమె పేరు మృణాలిని. నేను కంపోజ్ చేసిన డాన్సులు చేయటం వల్ల ఆమె పేరు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆమె మంచి ప్రతిభ కలిగిన డాన్సరు. ఎంతటి ఉన్నతమైన భావానికైనా ఇట్టే అల్లుకుపోగలిగిన ప్రతిభాశాలి. అటువంటి ఆర్టిస్టుని, అటువంటి వ్యక్తిని అటు ప్రేక్షకులు, ఇటు సినిమా రంగంలోని ప్రముఖులు నానా మాటలు అంటూ ఉంటే నా మనస్సుకి చాలా కష్టంగా ఉండేది. నా తప్పే ఉంది. నేను కంపోజ్ చేసిన డాన్సులకు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. ఆమె చూపిన ఒక్కొక్క భంగిమ, పట్టిన ఒక్కొక్క ముద్ర, వాటిని కంపోజ్ చేసిన నన్నే పరవశుణ్ణి చేశాయి. మరి ఎక్కడ వచ్చింది చిక్కు? ఆ చిక్కు నా కంపోజిషన్లోనే ఉంది. ఆ కంపోజిషన్ పట్ల ప్రేక్షకులకు సానుభూతి లేకపోయింది. అసలు విషయం మీద సానుభూతి లేనప్పుడు దానిని ఎంత ప్రతిభావంతంగా చిత్రిస్తే అంత అపహాస్యం ప్రేక్షకుల మనస్సులు విరజిమ్ముతాయి. అందుకనే ఆమె ప్రతి భంగిమకు, ప్రతి ముద్రకు ప్రేక్షకులు విరగబడి ఎగతాళి చేశారు. అసలు డాన్స్ చేయడానికి ఆమె పనికిరాదని తీర్మానించారు. నా మూలానే ఆమె ప్రతిష్ట భంగపడింది, సందేహం లేదు. అయితే నేను కంపోజ్ చేస్తున్న డాన్సుల్లో ఉన్న లోటేమిటి? మళ్ళీసారి చదవాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్, సరిపోయింది. ఇప్పుడు 5వది, ఇంకా వెలుగురేఖలు ఆకాశమంతటా విస్తరించలేదు. నల్లటి ఆకాశం నీలిరంగులోకి మారటం ఇంకా ఆరంభం కాలేదు. సూర్యదేవుని రాకను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్టు గాలి చల్లగా వీస్తోంది. దూరంగా గుడిగంటల ధ్వని వినిపిస్తోంది. తెల్లవారక ముందే స్వామివారికి చేయాల్సిన సేవల కార్యక్రమాలు ఆరంభమవుతున్నాయి. పెద్దగా వినిపిస్తున్న వేదమంత్రాల లయకు తాళం వేస్తున్నట్టున్నాయి గుడిగంటలు. మరోవైపు నుండి లీలగా తోలుబొమ్మలాటలు, పాటలు, వాయిద్యాల ధ్వనులు వినిపిస్తున్నాయి. నరసింహావతారం అయింది కాబోలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి వాయిద్యాలు. తోలుబొమ్మలాటలు రాత్రంతా సాగుతాయి. తెల్లవారి సూర్యోదయ సమయానికి పూర్తవుతాయి. తెర వెనుక కాగడాల వెలుగులో తోలుబొమ్మల నీడలను తెరపై పడేట్టు చేసి అద్భుతమైన రసప్రపంచంలోకి ప్రేక్షకులను రాకువెళ్తారు కళాకారులు. ఈ లయబద్ధమైన శబ్దాలకు స్పందించినట్టు ఇళ్ల బయట స్త్రీల ఊడుపులు, కళ్ళాపి చల్లే శబ్దాలు వినిపిస్తున్నాయి. అదో రకమైన సుగంధం, మత్తు కలగలిపి ఉత్తేజితం చేసే పరిమళం గాలిలో వ్యాపిస్తోంది. తన చుట్టూ జరుగుతున్న ఈ సంరంభాలను మెదడులోని ఓ భాగం స్వీకరిస్తుండగా ఆనందం అనుభవిస్తూనే ఎంతో ఏకాగ్రతతో కరవాల ప్రహారాలు చేస్తున్నాడా యువకుడు. అతన్ని చూడగానే మహావీరుడన్న భావన కలుగుతోంది. కండలు తీరిన శరీరం, చక్కగా అమరిన అవయవాలు, కలువల్లాంటి కళ్ళు, దృఢచిత్తాన్ని ప్రతిబింబించే వదనం చూడగానే ఆ యువకుడే అయినా ఎంతో విజ్ఞానవంతుడని, విచక్షణ గలవాడని తెలుస్తోంది. ఇది 5. ఇప్పుడు మీరు ఒక్కొక్క నిమిషం టైం తీసుకోండి. ఈ 5 గురించి ఆలోచించండి. తర్వాత ఒకరొకరిగా మీ అభిప్రాయము, ఏది మీకు బాగా మనసుకు పట్టింది, మిగతావి ఇది ఎందుకు నచ్చింది, మిగతావి నచ్చలేదా, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, బాగున్నాయి కానీ దీనికన్నా బాలేదు, ఎందుకు మీకు అలా అనిపించింది. టూకీగా ఉపన్యాసం అవసరం లేదు. మీ అభిప్రాయము కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పండి. సార్ మీరు ఆ నవలల పేర్లు చెప్పి ఉండుంటే పలానా నవల అని చెప్పేవాళ్ళం సార్. అవసరం లేదా? పేర్లు చెప్పితే ఒకవేళ మీకు తెలిసిన పేరైతే ఒక ప్రిజుడీస్ వస్తుంది మనకి. అరే ఈ నవల నేను చదివాను, చాలా బాగుంది. మీకు నవల గురించి తెలీదు, ఇది ఆరంభం. వీళ్ళు రచయితలు ఫేమస్ నవలలు మీరు గమనించే ఉంటారు. పాతకాలం నాటి నవలలు, కొత్త తరం నవలలు కావు. సో ఏది మీకు మనసుకు నచ్చింది? మీరు చెప్పిన రెండోది నేను చదివాను సార్. అలాగే చివరిది మాత్రం, ఎందుకంటే ఆ కథనము, ఆ వర్ణన, అతను చూడగానే వీరుడు అనిపించాడు, అట్లా గాలి సూర్యోదయాన్ని తెలియజేస్తుంది, ఆ మాటలు, ఆ శైలి మంచిగా అనిపించింది, మనసు పట్టుకునే విధంగా. సో మీ ఓటు 5వ దానికి. రెండోది కూడా బాగుంది సార్. రెండోది మీరు చదివానన్నారు కానీ గుర్తుపట్టలేకపోతున్నారు. నేను ఏమాత్రం రాసుకోలేదు సార్, రాసుకుంటే కొంచెం బాగుండేది. ఓకే, ఇంకా పద్మావతి గారు అయిపోయారు. పద్మావతి గారి ఓటు 5వ దానికి. చొప్పదండి రాధ గారు. సార్ మీరు 4వ చెప్పారు చూడండి. నేను ఎప్పుడు సినిమాలో పనిచేసేవాడిని. ఉదయ్ శంకర్ కంపోజ్ చేయడం వల్ల ఆమె ఎవరు మృణాలిని డాక్టర్ కు, అంత పెద్ద ఆర్టిస్ట్ కు ఆయన చేసిన కంపోజ్ వల్ల ఆమెకు చెడ్డ పేరు వచ్చింది అన్నట్టు మీరు చెప్పారు కదా. నేను చెప్పలేదు, రచయిత రాశాడు.
రచయిత చెప్పాడు, మీరు చదివారు. ఉమ్, అయితే అక్కడ ఆయన మళ్ళీ ఆలోచించుకుంటున్నాడు కదా, ఎందుకని నా కంపోజ్ వల్ల అంత గొప్ప ఆర్టిస్ట్ కు నా వల్ల చెడ్డ పేరు వచ్చింది కదా అనే ఆలోచన అతనికి వచ్చింది. అది నచ్చింది నాకు. సో మీ ఓటు 4వ దానికి. అవును సార్. మిగిలిన వాటిలో ఎక్కడ మీకు లోపం అనిపిస్తున్నది? ఎక్కడంటే మీరు చెప్పింది బహుశా ఆనందో బ్రహ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏది 5వది? నాలుగోది సార్. ఇప్పుడు రెండోది? మేడం చెప్పింది. రెండోది. మేడం చెప్పింది. ఓకే. ఒకటో దానిలో ఈ రావు గారు అందరినీ ఏదో అంటారు చూడండి, మన ప్రిన్సిపాల్ పిచాచి అంటూ తిట్టాడు చూడండి. అంటే అతను కోపం వచ్చినప్పుడు వాళ్ళు అందరిని తిడుతూ ఉంటాడు అని రాసి చెప్పారు మీరు. ఉమ్. అది ఒకటి నచ్చిందా? నచ్చలేదు. నచ్చలేదు. ఓ ప్రిన్సిపాల్ మీరు పిచాచి టీచర్ కదా, అనడం ప్రిన్సిపాల్ నచ్చలేదు. నచ్చలేదు. ఓకే. ఓకే, అంజలి ఓకే. దేవి గారు. సార్ నాకు కూడా 5వది చాలా నచ్చింది సార్. ఉమ్. ఆ వర్ణన అది చాలా బాగుంది, పాజిటివ్ గా అనిపించింది. తర్వాత చదవలేదు కదా ఆ నవల, ఇంతకుముందు చదవలేదు. చదవలేదు. తర్వాత 3వది కూడా బాగుంది అనిపించింది. క్యాన్సర్ క్యూర్ గురించి అది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటదేమో, అది కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ ఉంటది అనిపిస్తుంది. వెరీ గుడ్, బాగా క్యాచ్ చేశారు. మరి మొదటిది నచ్చలేదా? రావు గారు ప్రిన్సిపల్ మీ టీచర్ కాదు కదా? నాకు నచ్చలేదు సార్ అది. ఓకే. తర్వాత 2వది కూడా నచ్చలేదు. ఉమ్. ఇవన్నీ కూడా కాస్త ఏంటంటే పాజిటివ్ గా లేవు, నెగటివ్ గా స్టార్ట్ అయినట్టుగా అనిపించింది నాకు. ఓకే. 1వది, 2వది, 4వది, 3వది, 5వది మీకు నచ్చాయి. నచ్చాయి. ప్రభావతి గారు? 5వది కూడా నచ్చింది సార్. ఆ వర్ణన బాగుంది. వెలుగు రేఖలు వస్తున్నాయి, ఆకాశం అంతా విస్తరించాయి, గుడి గంటలు మోగుతున్నాయి అనేది బాగా నచ్చింది. వర్ణన బాగుంది 5వది. కానీ మీ ఓటు మాత్రము 4వ దానికి నచ్చలేదు. 4వ దానికి. ప్రభావతి గారు కానీ, లలిత గాలి గారు కానీ? సార్ సార్ నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. మాట వినిపిస్తుందా సార్? ప్రభావతిని వినిపిస్తుంది. అచ్చా సార్. నాకు మిగతా వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. 5వ దాంట్లో చాలా 5వ దాంట్లో ఒక సిస్టమేటిక్ గా ఆ వర్ణన వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది సార్. తర్వాత మాటల పొందిక కూడా నాకు నచ్చింది. బట్ కొంచెం చాలా హృదయంగా అనిపించింది ఆ భావన, దాని ఆ శైలి. అది 5వ దాని గురించి సార్. తర్వాత 4వది యాక్చువల్ గా ఆ డాన్స్ లో అసలు మీది సరిగా వినపడటం లేదండి, బ్యాండ్ విడ్త్ లో అని వస్తుంది. విషయం మీద దృష్టి మానేసి మిగతా దాని మీద అన్నట్టు ఒక విషయాన్ని చెప్పారు అక్కడ కవి. ఏంటంటే విషయం మీద దృష్టి పెడితే అంటే ఎలా ఉంటుంది ఫలితం, పరిణామం అని చెప్పారేమో అని నేను ఊహించుకుని అలా చెప్తున్నాను సార్. తర్వాత ఈ క్యాన్సర్ క్యూర్ కూడా అంటే కొంత వాళ్ళు కొంచెం ఏంటంటే ఈ శోధన చేసి ఆ క్యాన్సర్ వీటికి ఎలా ప్రారంభమైంది ఏంటి, దాంట్లో ఉండే మంచి చెడులు ఏంటి అన్న చెప్తారేమో అని నేను కొంచెం నాలెడ్జ్, సైంటిఫిక్ గా నాలెడ్జ్ పెంచేటువంటిది మెడికల్ గా అది అన్న చెప్పుంటారేమో అని నేను ఊహిస్తున్నాను సార్. తర్వాత ఈ ప్రిన్సిపాల్ గారిది ఒక సామాజికమైనటువంటి మామూలు విషయం కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ సారీ ప్రాబ్లమ్స్ అనేవి ఇక స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ గా అనేది. సో మీ ఓటు 5వ దానికి. ఓకే, వారి కనెక్షన్ సరిగా లేనట్టుంది. నెక్స్ట్ నాగేష్ కుమార్ సిద్ధు గారు చెయ్యెత్తారు. నమస్కారం అండి. నమస్కారం. నేను లాస్ట్ టైం సెకండ్ దానికి మీరు రాలేదు. నేను వేరే ఊరు వెళ్ళామండి అప్పుడు. అది కూడా నాకు పర్వాలేదు సార్. అంటే 2వది పెద్దగా నాకు ఆవిడ కనెక్షన్ సరిగా లేదు. వేరే ఊర్లో ఉన్నామండి అప్పుడు పండక్కి. మీ కనెక్షన్ బాగుంది, చెప్పండి. అత్తగారింటికి వెళ్ళాము, అందువలన జాయిన్ అవడానికి కుదరలేదు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల. ఓకే. అయినా కానీ నేను ఆ మీటింగ్ వెంటనే మీరు పంపించిన వెంటనే చూశాను, అలాగే అసైన్మెంట్ కూడా చేశాను. ఓకే. మా అమ్మాయి కూడా చేసింది అసైన్మెంట్, పంపిస్తాను. ఈ 5 కథలు 5 చదివి విన్నారు కదా?
విన్నామండి. 5 కథల్లో నాకు ఆ డాక్టర్ కథ నచ్చిందండి. ఓకే, క్యాన్సర్ క్యూర్. క్యాన్సర్ క్యూర్. అందులో 2 విషయాలు నాకు నచ్చినాయి. ఒకటి, హాస్పిటల్లో కారు వెళ్తుంది అని ప్రారంభించారు, ఒక సంఘటన జరుగుతున్నట్టుగా. అలాగే అది కూడా ఒక సభ, అది ఒక ప్రైజ్ ఇవ్వటానికి పెట్టిన సభ, కానీ పక్కనే ఉన్న దీంట్లో ఒక చిన్నపిల్ల పడిపోయిందని రాశారు. బహుశా ఆమె కూడా క్యాన్సర్ ఉండొచ్చు. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన కనిపెట్టింది ఒట్టి ఆరబాటము దీని గురించి మాత్రమే, కానీ అది నిజంగా పని చేయట్లేదని. ఆ డాక్టర్ యొక్క స్వభావము, ఒక డాక్టర్ పేరు చెప్పారు కదా, ఆయన యొక్క స్వభావము గురించి కూడా పరిచయం చేశారు. సో మరికొంత ఉత్కంఠంగా ఉండొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. సో ఈ మధ్య ఎలా జరుగుతుంది, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రకమైన కథలాగా నాకు అనిపిస్తుంది. అందువల్ల నాకు అది నచ్చింది. మీ అమ్మాయికి? ఆమెకి అది నచ్చలేదండి. మా అమ్మాయికి నచ్చితే నేను మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అనుకునేవాడిని. లేదు, అది నచ్చలేదు. తను వేరే నచ్చింది. చెప్పండి సార్. నాకు 5ది నచ్చింది సార్. లైక్ ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు మనము నేచర్ తో కనెక్ట్ అవుతున్నాము అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ అంటే అది చదవడానికి ఈజీగా ఉంది, అర్థం అవుతుంది ఈజీగా. అలాగా. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా నువ్వు? అంటే చదివింది విన్నది అర్థం. ఏ క్లాసు అని? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే. ఇంకెవరు? అంజలిదేవి గారు మీరు చెప్పలే కదా? అయిపోయింది. ప్రభావతి గారు చెప్పారు. అంజలిదేవి గారు చెప్పారు, ప్రభావతి గారు చెప్పారు, లలిత గాలి గారు. లలిత గారు చెప్పారు. సార్ నాకైతే 5వది నచ్చింది. ఎందుకంటే నేచర్ తో వెళ్ళిన విధానం, ఆ శైలి గాని, ఆ శిల్పం చెక్కటము, అదంతా కూడా నేచర్ నుంచి అక్కడ ప్రకృతి, ఆ విలేజ్ యొక్క ఇది వర్ణన. అయితే చిన్న దోషం ఏమిటంటే తోలుబొమ్మల ఆట విన్నాము అని రాశారు ఆయన, ఆవిడ ఎవరైనా. వినడం అంటే అది కూడా వినిపిస్తోందా, చూడటమే కదా ఉంటుంది అనేది ఒక చిన్న సంశయము. అది బాగుంది. ఇది కూడా డాక్టర్స్ ది కూడా బానే ఉంది. అది కూడా వాడు ఫేక్, ఆ డాక్టర్ కనిపెట్టిన మందు ఫేక్ అయి ఉంటుంది నాకు తెలిసి. లేదా ఇతను ఇంకొక డాక్టర్ మాట్లాడారు కదా, ఆయన కాపీ చేసి ఏదన్నా ఆర్భాటం చేసుకున్న ఉండొచ్చు. ఆ పాప పడిపోవటము అవి ఇందాక ఆయన చెప్పారు కదా సిద్ధు గారు, అదంతా కూడా అది కూడా సస్పెన్స్ లో వెళ్తున్నట్టు నాకు అనిపించింది. బాగుంటుంది అది కూడా. ఇకపోతే ప్రిన్సిపల్ అది మొదటిది మాత్రము ఆ రకమైన సంభాషణ, ఒక స్టూడెంట్ ఆ రకంగా మాట్లాడటం, స్టూడెంట్స్ మేబీ వాళ్ళే అయి ఉంటారు, లేదా స్టాఫ్ అన్న అయి ఉంటారు. ఒక పిశాచి, దెయ్యాలు, భూతాలు అంటే సహజంగా అనుకుంటారు కానీ ఒక రైటర్ గా మనం మంచి చెప్పాలి సమాజానికి, కొంతలో కొంత. స్టార్టింగ్ లోనే అలా రాసేస్తే కొంచెం నాకు అనిపించిన భావన అది. ఓకే. రెండో ఇంకొకటి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అవి అయి ఉంటాయి. ఇంకొకటి చైర్ లో కూర్చున్న అతని భావన, అది వెనకాతలు ఎవరో రావటం, జీవితాంతం అంటే వైఫ్ అయి ఉంటుంది 3 వంతులు, లేదా ఉదయాన్నన్నా ఏదన్నా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు వాళ్ళు. అది అన్నారు కాబట్టి దయ్యమే అయి ఉంటుంది మేడం. అదే అయి ఉంటుంది, దయ్యాలది అయి ఉంటుంది అది. రీమ్ 3 ప్రో గారు. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు? కోన రంగనాయకులు సార్ నా పేరు. రీమ్ 3 ప్రో ఉంటే పేరు తెలియలేదు. అదే సార్, అది పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఆ సెట్టింగ్ తెలియడం లేదు. ఓకే సార్, మీరు 5 రకాల నవలు చదివారు ఇక్కడ. ఆ 5 రకాలు అంటే ఇప్పుడు ఒక 2-3 పేరాలతో మనము కథ వెళ్తున్న విధానం మనం చెప్పొచ్చు, కానీ కథలో కంటెంట్ ఏంటనేది ఆల్రెడీ చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే రచయిత కొంత దూరం వెళ్ళి సస్పెన్స్ క్రియేట్ చేసి అక్కడ కదా తను ఏం చెప్పాలనుకుంటానంటే ఆడియన్స్ తన రూట్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని నా భావన. అందుకు ఇందులో ఏది బాగుంది అనేసి చెప్పడానికి ఏంటంటే నాకైతే అన్ని నచ్చేశారు. నేను ఎందుకంటే ఆల్రెడీ 2 నవలు రాశాను. ఆ రచయితల యొక్క భావజాలం ఎలాగుంటది అనేటువంటిది నాకు అంటే 5 రకాల కథలు ఇందులో. ఒకటి అంటే ఒకే రకం కథలు మీరు 5 తీసుకున్నారనుకోండి, అందులో ఏది బాగుంది ఏది బాగోలేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు 5 రకాలు కాబట్టి వాళ్ళు వెళ్ళే విధానం అనేది వాళ్ళ రూట్ల ప్రకారం బాగున్నాయని నేను అనుకుంటాను సార్. ఓకే. సో మీది నోటా అన్నమాట, ఓటు? మా నోటాని కాదు సార్, 5 ఉన్నాం. అదే 5కి వెళ్ళారు కదా. సో ఎందుకంటే అలా అది కాదు సార్, అంటే బాగలేదని చెప్పడము అంటే బాగలేదని కాదు. ఒకదానికి మీకు కథ తెలియదు, రచయిత తెలియదు,
ఏం చేయబోతున్నాడో తెలియదు. నాకైతే ఎంట్రన్స్ అన్ని బాగున్నాయి సార్. అదే అన్ని బాగున్నాయి. ఓకే. నడిపించే విధానము ఉమ్. ఎవరి శైలిలో వాళ్ళు నడిపించారు. ప్రతి కథలో కూడా అయితే అన్నిట్లోనూ బాగా అనేది మరి ఇక్కడ మనం ఒక్క పారాగ్రాఫ్ తో నేను నిర్ణయం చెప్పలేకపోతున్నాను. అంటే ఏది ఆసక్తికరంగా అనిపించింది అనేది మనకి 5 డిఫరెంట్ చదివారు. ఏది అదే ఆసక్తి- డిఫరెంట్ స్టోరీ. నాకు అంటే నాకు నేను నవలని ప్రేమించే వ్యక్తిగా నేను 5 ప్రేమిస్తున్నాను. మీరు 5గురిని ప్రేమించండి కానీ ఒకళ్ళనే పెళ్లి చేసుకోగలరు. ఓకే. సో మీకు నచ్చింది ఎవరో చెప్పండి. నచ్చింది మరి నేను అది చెప్పలేను సార్. ఓకే. సో డాక్టర్ జె బ్రహ్మం గారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నమస్కారం సార్. నమస్కారం. ఈ ప్రారంభంలో 5 విభిన్నంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగానే విభిన్నంగా ప్రారంభమైంది. ఆసక్తి కూడా రేకెత్తించేటట్టు ఎట్లా చెప్పబోతారు దీని అనేది ఉంది. ప్రథమంగా పిశాచాలు దయ్యాలు ఉన్నాయని మొదలు పెట్టడంలో ఆల్రెడీ సమాజంలో ఇది ఉంటది వ్యక్తుల దగ్గర. అది వెంటనే ఒక వ్యక్తి అంటే ఒక సమూహంగా వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సమాజంలో పిశాచాలు దయ్యాలు ఎట్లుంటాయి, ఎట్లా టర్న్ అవుతుంది, ఎట్లా వ్యక్తుల వల్ల సమస్యలు వస్తాయి, సమాజంలో వ్యక్తుల యొక్క విభిన్న దృక్పథాలు ఎట్లా చెప్పబోతాడో, చివరికి ఏం న్యాయం చేస్తాడో. కానీ ఆసక్తిగా నాకు ఫస్ట్ నచ్చింది. సెకండ్ది కూడా ఒక వ్యక్తిలో ప్రారంభమైంది. తాను ఏదో ఫీల్ అవుతున్నాడు, గాలి ఆడడం లేదు అది అంటే ఆ వ్యక్తి జరగబోయే వాటికి ఎన్నిటికే తన మనసులో ఎటువంటి సంఘర్షణ జరగబోతుందని ఎట్లా తట్టుకోబోతున్నాడో వ్యక్తి నుంచి ప్రారంభమైంది. ఒక్కొక్కటి ప్రారంభం కావడంలో ఆసక్తి బాగా మొదలైంది. దాన్ని వాళ్ళు సార్ ఇంతకుముందు చెప్పినట్టు రచయితలు ఎట్లా ముగింపుకు దీన్ని చూసుకున్నప్పుడు మనకేమన్నా దానికి దీనికి ఎంత ఎలాబరేట్ గా చేసిపోయాడు రచయిత. మామూలుగా మొదలుపెట్టినా దానికి న్యాయం చేయడానికి చివరికి ఏమో చేస్తాడు. అంత గొప్ప రచయిత. అది చదివినప్పుడు అప్పుడు నిన్ననే మీరు చదువుమన్నప్పుడు వీరవల్లడు అని నేను విశ్వనాథ సత్యనారాయణలో చదివిన సార్. చిన్నది అది అవుతుందని ఆయన పేరు బాగలేదని పిల్లవాడు అంటుంటే ఆ పేరు వెనకాల ఏముందని చివరికి అక్కడ పోతుంది. మళ్ళీ ఆ పేరు ఎందుకు అనేది మా నాన్నమ్మ నాకు పేరు బాగలేదని మొదలు పెడితే మనకు కూడా ఆసక్తి ఉంది, పేరు బాగలేదు కదా అనిపిస్తుంది. కానీ అది ఎంత గొప్పదో అని చివరికి దాని చరిత్ర ఎంతంత వాళ్ళు చెప్పడంలో బయటపడుతుంది. నాకు ఫస్ట్ రెండవది కూడా బాగా విన్నాను కాబట్టి స్టార్టింగ్ లో ఈ వేగంలో ఇవన్నీ నేను పాయింట్స్ చూసుకోలేకపోయాను. కానీ చివరిది నేను చాలా నవలలో ప్రారంభం వర్ణన, ఆ వర్ణన కూడా మారుతూ రెండింటి మధ్యన దేవాలయం రావడం అంటే ఇక చెప్పబోయే దానిలో అవన్నిటిని ఎట్లా తీసుకుంటాడో రచయిత, దాన్ని ఎట్లా మనం స్వీకరిస్తాం, ఎంత ఆనందంగా అంటే ఒక్కొక్కరు ఇదే ప్రారంభమైన ముగింపు వచ్చేసరికి రచయిత యొక్క భావ సంపద, వాళ్ళ శైలి, వాళ్ళ చెప్పే విధానము అట్లా దానివల్ల ఆసక్తి కలుగుతుంది. నేను మొదటి 2 దగ్గర బాగా ఆలోచించాను ఇవి ఎట్లా చెప్పబోతారా అని. కాబట్టి మొదటి 2, 1, 2 ఇవి కూడా కావచ్చు. కానీ అప్పటి వినే లోపల నేను పాయింట్స్ రాసుకోలేకపోయాను సార్. ఓకే, ఫైన్. అంతే సార్. జ్ఞానేంద్రాచారి గారు ఉన్నారా? మృదుల తెలుగు లెక్చరర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు కనిపిస్తే బాగుంటుందండి. ఈ క్షణం అయితే కనపడలేను సార్, క్షమించండి, ఫంక్షన్ లో ఉన్నాను. ఓకే, మొదటి 2 వీడియోలు చూశాను సార్, కానీ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వలేదు, మన్నించాలి. మా దాసోజు పద్మావతి గారి ప్రోత్సాహం చేత ఈ రోజుకైతే అటెండ్ అయ్యాను సార్. వింటాను, ఖచ్చితంగా వింటాను. ఓకే సార్. ఇప్పుడు విన్నవి 5 వినలేదా మీరు, లేక ఆలోచించలేదా వాటి గురించి? కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేను సార్. కాస్త క్లాసికల్ టర్మినాలజీ తోటి నాకు 5వది మంచిగా అనిపించింది సార్. ఏదండి? 5వది. క్లాసికల్ టర్మినాలజీ తోటి 5వది మంచిగా అనిపించింది సార్. ఓకే. అమర్నాథ్ గారు, ఈ అమర్నాథ్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నేను కనెక్టివిటీ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్, ఇందులో జాయిన్ అయ్యాను సార్. నాకు కూడా ఓకే. సో దానివల్ల నేను కూడా దీనిపైన ఏం చెప్పలేను సార్. ఏం లేదు, మీరు మళ్ళీ ఇది రికార్డింగ్ ఎలాగో పెడతాం అప్పుడు కూడా విని మీరు ఆలోచించవచ్చు. కానీ అప్పటికి మీకు పేర్లు తెలిసిపోతాయి. సో మనము అందరు చెప్పేశారు కదా, ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు మిగిలి ఉన్నారా? అందరు అయిపోయారు అనుకుంటా. మనం ఉన్నాం 14 మందిమి. సో జ్ఞానేంద్రాచారి గారు రాలేదు కాబట్టి మనం ఇంకా ఇప్పుడు మీకు ఏ పుస్తకము ఎవరు రాశారో చెప్తాను. దీనికన్నా ముందు సార్ దీంట్లో ఒకటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది ఉంది సార్.
మీకు చిన్న కథ చెప్తాను. మా అన్నయ్య జర్నలిస్టు. వాడికి జర్నలిస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కథలు నవలలు గురించి చర్చ వచ్చిందనమాట. చర్చ వస్తే ఫలానా వాడు బూతు రాస్తాడు, ఫలానా వాడిది బాగుండదు, ఈ నవల చాలా గొప్పది, ఇది క్లాసిక్ అని వాళ్ళు చర్చిస్తున్నారట. చర్చిస్తుంటే వాడు ఏం చేశాడు, రచయిత పేరు చెప్పకుండా ఒక నవల్లోని కొన్ని పారాగ్రాఫ్లు చదివాడు. టీచర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కోపం వచ్చేసింది. ఇంత బూతు చదువుతావా ఇంతమంది ముందు, ఎంత ధైర్యము, హాట్ హూట్ అని తిట్టారట. తిడితే వాడు చెప్పాట, ఈ పారాగ్రాఫ్ నేను మీరు క్లాసిక్ అని మెచ్చుకుంటున్న నవల్లోంచే చదివాను, మీకు పేరు చెప్పకుండా. సో ఇవాళ అటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్ మన మధ్య జరిగింది. ఒక్కొక్కళ్ళిగా మీరు పేరు వివరిస్తాను. ఫస్ట్ చదివింది విశ్వనాథ సత్యనారాయణ బాణావతి. ఇది ప్రిన్సిపాల్ని పిశాచాలు అంటాం. సెకండ్ చదివింది చలం రాసిన అరుణ. ఆ వెనకాల నుంచి వచ్చిన దయ్యం అనుకున్నారు. థర్డ్ చదివింది ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి ప్రార్థన. ఫోర్త్ చదివింది గోపీచంద్ నవల్లో పిల్ల తెమ్మెర అనే నవల. ఫిఫ్త్ చదివింది శ్రీకృష్ణదేవరాయలు, నేను రాసింది. అర్థమవుతానే ఉండాలి. మీ దానికి ఓటు ఎక్కువ మంది పడింది. అదే వర్ణన ఆయన బాగా బాగుంది అందుకే చదివినట్టు ఓటు వచ్చింది. అనిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ కృష్ణదేవరాయలు నచ్చడానికి కారణం ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి, ఫాస్ట్గా వర్ణన లేకుండా వెళ్ళిపోయింది. టకటకటక వర్ణనలు కూడా 2-3 పేజీలు ఉన్నాయి. తర్వాత వారికి డౌట్ వచ్చింది, తోలుబొమ్మలాటను చూడటం ఏంటి అని. దానిలో ఆ యువకుడు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడో వాడు వింటున్నాడు, అతను తోలుబొమ్మలాట చూడటం లేదు, బయట జరుగుతోంది. కాబట్టి తోలుబొమ్మలాటని విన్నాడు, అయిపోయినట్టు వినిపించింది అనమాట. సో ఇలాంటి ఔచిత్యాలను కూడా పాటించాలి మనం రచన లోపల. సో తోలుబొమ్మలాటల్ని చూడటం ఏంటి అనే డౌట్ ఇక్కడ. మరోవైపు నుండి లీలగా తోలుబొమ్మలాటలు, పాటలు, వాయిద్యాల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతను తన దగ్గర ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. ఈ గంటలు వినిపిస్తున్నాయి, బయట జరుగుతున్నాయి. సో ఇలాగా మనము స్టోరీని బిల్డప్ చేయటం. విశ్వనాథ సత్యనారాయణ గారి రచన ఏంటంటే అది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇందాక అన్నారు కథ మొదలైంది, ఎక్కడికి తీసుకెళ్తారో వాళ్ళు తెలియదని. బాణావతి ఏంటంటే ఈ బాణావతి ప్రయోగాలు ఉన్నాయి మనకి, రకరకాల చేతబడులు చేయటాలు. అటువంటి ఒక బాణావతి ప్రయోగం గురించి నిజంగా జరిగిన కథని విశ్వనాథ సత్యనారాయణ గారు కథలాగా రాస్తారు. అందుకని ఆరంభం ఏంటి, పిశాచాలు దయ్యాలు ఉన్నవని మీరు నమ్ముతారా దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పిశాచాలు దయ్యాలు ఉన్నవని నమ్మటం కోసం ఏం అనుభవాలు కలిగాయో కథ రూపంలో చాలా ఆసక్తికరంగా అసలు పిశాచాలేంటి, దయ్యాలేంటి, పిశాచాలంటే పీక్కు తినేవి, దయ్యాలకి తేడా ఏంటి, ఆత్మలు ప్రేతాత్మలు ఏమిటి, అసలు ఎక్కడుంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిదానికి ఒక మీడియం ఉంటుంది. భూమి, అట్మాస్ఫియర్, ఆకాశం కలిసే చోట ఒక థిన్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి మనం శూన్యంలోకి వెళ్ళిపోతాము. అట్లా ఒక మీడియం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి మనకు గడప ఉంటుంది, గడప లోపల మన ఇల్లు, బయట వాకిలి. సో ఈ మధ్య ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫర్మేషన్, మార్పు పొందే స్టేజ్, చనిపోయిన ఆత్మ ఆ పైకి వెళ్లకుండా మధ్యలోనే ఉంటే అవి పిశాచాలు అవుతాయి, దయ్యాలు అవుతాయి. ఎందుకు అవుతాయి, ఏమిటి, చాలా తాత్వికంగా, లాజికల్గా మొత్తం మన తాంత్ర శాస్త్ర విజ్ఞానాన్ని పొదిగి సస్పెన్స్గా సాగదీస్తాడు. నవలను చాలా అద్భుతంగా సస్పెన్స్గా పెడుతుంది, కింద పెట్టలేం మనం. సో ఇలాంటి రీతిలో రచిస్తాడు. ఇక అరుణాచలం గురించి మనం చెప్పక్కర్లేదు. చలం శైలి చాలా సులభంగా ఉంటుంది. ఇది అతని రకరకాల అనుభవాలు వాటి నుంచి వచ్చింది. ఇంకా ప్రార్థన, ఇది గెస్ట్ చేసినట్టు అమ్మాయికి క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్కి సరైన క్యూర్ లేదు. మన ఎవరైతే హీరో డాక్టర్ వచ్చాడో అతను ఆ పాపాన్ని బ్రతికించడం కోసం పోరాడతాడు. సో చాలా సస్పెన్స్గా, ఇది ప్రచురించిన సీరియల్గా వస్తున్నప్పుడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రార్థన. సో ఎండమూరి వీరనాథ్ గారికి శైలి చాలా సులభంగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఒక స్క్రిప్ట్ రైటింగ్. ఫస్ట్ డాక్టర్ భార్గవ కార్ ఎంటర్ అయింది, సెకండ్ సీన్లో అమ్మాయి స్కిప్పింగ్ చేస్తూ పడిపోయింది, థర్డ్ ఇక్కడ వీళ్ళు పార్టీ అవుతున్నారు, పార్టీలో క్యాన్సర్ దీని గురించి చర్చన అవుతుంది, అక్కడే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవుతుంది. సో వాళ్ళు ఊహించినట్టు ఈ భార్గవ ఖచ్చితమైన మనిషి, ఏదైతే క్యాన్సర్ క్యూర్ ఉందో అది పనికిరాదు. సో ఇలాంటివన్నీ మనకి ఫస్ట్ దానిలోనే తెలిసిపోతున్నాయి.
అండ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అండ్ గోపీచంద్ రచన కూడా అసలు ఒక కళాకారుడు తను సృష్టించినందుకు అతని రెండు కళల్ని మిక్స్ చేయడానికి కళలో అంటే వేరే నాట్యంలో ఒక నాట్యంలో ఇంకో నాట్యం మిక్స్ చేసి సినిమాల కోసం కంపోజ్ చేయకుండా శుద్ధ నాట్యాన్ని చేయాలనుకుంటాడు. సో కళాకారుడుగా అతని బాధ, ప్రేక్షకులకి సామాన్యమైన విషయాలు కావాలి, వాళ్ళకి అర్థం కానివి. ఇప్పుడు ఒక పాట వింటాము, మనకి పాటలో రాగాలు గమకాలు ఏం తెలియవు, మనకి పాట అర్థం కావాలి, మనకి బాగుండాలి అంతే. సో సో ఇలాంటి మనస్తత్వాల్ని వీటిని సమాజంలో కళ గురించి ఉన్నవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నవల పేరు పిల్ల తెమ్మెర. అండ్ ఇవన్నీ క్లాసిక్స్. అండ్ శ్రీకృష్ణదేవరాయలు కథ అందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు ఆ యువకుడు అక్కడ ఎక్సర్సైజ్ చేయటము, అతన్ని తీసుకొచ్చి విజయనగర సామ్రాజ్యం అప్పచెప్పడం, ఇలా సాగుతుంది కథ. సో మీరు గమనిస్తే ఈ 5 బిగినింగ్లు కూడా కథని చూచాయాగా ఏం జరుగుతుందో చెప్తున్నాయి, పాఠకుణ్ణి కథలోకి తీసుకెళ్తున్నాయి. ముందు ప్రిన్సిపాల్ పిశాచం అంటం దగ్గర సాధారణంగా ప్రిన్సిపాల్ వీళ్ళని కష్టపెట్టడము ఇటువంటి మనస్తత్వం చూపించుకుంటూ కూడా అధికారం వస్తే ఎలాంటి చేస్తారో చెప్పుకుంటూ పిశాచాల చర్చని నెమ్మదిగా తీసుకెళ్తాడు, ప్రయోగాల దగ్గరికి అలాగే తీసుకెళ్ళి కథలోకి వెళ్ళిపోతారనమాట. సో ఆ కథ చదువుతుంటే మనకి మన హైదరాబాదు, బేగంపేట ఇవన్నీ కళ్ళ ముందు కదులుతాయి. చాలా బ్యూటిఫుల్ వర్ణనలు, అంటే యూ కెన్ రిలేట్ టు ఇట్. సో ఇలాంటి వర్ణనలతోటి బాణామతి సాగుతుంది. సో చలం కూడా ఎవరో అమ్మాయి వచ్చింది, వెనకాల ఉంది, ఎవరో అమ్మాయి, ఆమెకి ఇతనికి ఏంటి సంబంధము, ఇలా ఒక ఆసక్తికరంగా సాగుతుంది. చలం శైలి చాలా సరళంగా ఉంటుంది. అండ్ ఎండమూరి గురించి చెప్పక్కర్లేదు. ఇక్కడే మీరు ఇప్పుడు గమనించింది, మీరు 7 నాకు నవల మనము గ్రూపులో షేర్ చేసుకున్నాము. ఈ 7 నవలలు మీరు మరొకసారి చదువుకోండి. కొండ మించి రాయి దొర్లిందా అది చూడండి. జరగబోయే నవల ఏమవుతుందో చాలామంది ఊహించేశారు. ఇప్పుడు విన్నవాళ్ళు కేవలం ఒక పారాగ్రాఫే విన్నా, రచయిత పేరు తెలియకున్నా, నవల ఏంటో తెలియకున్నా ఊహించేశారు. ఆమె పాప క్యాన్సర్ వస్తుంది, వీళ్ళు పోరాడతారనో, లేకపోతే ఇదేమవుతుందో ఇలా ఊహించేశారు దయ్యాల పిశాచాల గురించి. సో ఊహ కందేట, అంటే పాఠకుడు ఊహ కందాలి, మనం కథ లోపల ఊహ కందని మలుపులు తిప్పాలి. ఇది ఫస్ట్. ఎప్పుడైతే పాఠకుడు పాత్రల గురించి ఒక అంచనాకు వచ్చి అతని అంచనాలు నిజమవుతాయో సంతోషిస్తాడు, నేను కరెక్ట్గా రచయితలాగా ఆలోచించానని. అలాగే సాగితే ఏమవుతుంది, నేను ప్రెడిక్టబుల్, నేను ఊహించిందే ఉంది, అక్కడ రచయిత చేసిన గొప్పతనం ఏంటి అనుకుంటాడు. కాబట్టి పాఠకుడు ఊహ కందేవి ఇచ్చుకుంటూ పాఠకుడికి ఊహ కందని మలుపులు తిప్పేసి ఒక్కసారిగా మనం ముందుకెళ్తే పాఠకుడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు, భ్రాంతికి గురవుతాడు. అబ్బా, నేను ఇప్పటిదాకా ఊహించి ఇప్పుడు కరెక్ట్గా మలుపు తెలిపోయింది, ఎలా మలుపు తిరిగింది ఇది, రచయిత ఎంత తెలివిగా చేశాడని రచయితని పట్ల ఒక అనురాగము, ఒక గౌరవం కలుగుతుంది, రచన పట్ల ఆసక్తి కలుగుతుంది, ముందుకెళ్తాడు. సో ఇది ప్రధానంగా మనము ప్రిన్సిపల్ రూమ్లో చర్చని మనం వివరము ఊహించలేము, అది బాణావతి ప్రయోగాలకి అటువైపు మళ్ళుతుందని. ఓకే, అలాగే సో ఇది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ 7 రచనల బిగినింగ్ చదివి చూడండి. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? కుటుంబ వాతావరణము, కుటుంబ సమస్యల గురించి చెప్తున్నారా, లేకపోతే ఒక వ్యక్తి తన జీవితంలో కష్టాలు పడి అధిగమించటం నవల్లో చూపించదలుచుకున్నారా? మీరు చెప్పదలుచుకున్నది చూచాయాగా మీ బిగినింగ్లో వచ్చిందా? బిగినింగ్ ఎలా తీసుకెళ్తున్నారు? మనకు సాధారణంగా సినిమాల ఆరంభంలో సూర్యోదయం అవుతుంది, సూర్యోదయం అవుతూనే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. పల్లెటూళ్ళకి ఒక గుర్రం మీద ఒకడు వస్తాడు, వచ్చేటప్పుడు దొంగన, అక్కడి నుంచి అందరూ వాడి చుట్టూ మూగుతారు. అంటే ఆసక్తిగా మనము రచనని ఆసక్తి కలిగించాలి. ఆసక్తి కలిగించేందుకు ఎలా బిగించేయాలి? ఇప్పుడు మనం బిగినింగ్లోనే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తే చదివే పాఠకుడికి ఏమవుతుందంటే, అబ్బాయి ఇంత పారాగ్రాఫా, ఇప్పుడు నవల చూడగానే మొత్తం పారాగ్రాఫ్ కనిపించింది అనుకోండి, చదువుదాన్లే అంటాడు. చిన్న వాక్యాలు, 2 లైన్లకు పారాగ్రాఫ్, 3 లైన్లు సంభాషణలు, దీంతో ఆరంభమైంది అనుకోండి, టకటక చదువుతాడు. చూస్తుంటేనే ఇన్ని పేజీలు అయిపోయినాయి అనిపిస్తుంది. మ్యాటర్ తక్కువ ఉంటుంది. నిజానికి ఒక్కొక్క లైను 2 లైన్లు అయితే పేజీలో 30 లైన్లు పడతాయి. పారాగ్రాఫ్లు అంటే ఇంకెక్కువ లైన్లు పట్టించవచ్చు. కానీ పాఠకుడు పారాగ్రాఫ్ ఒక ముద్దలాగా ఉంటుంది. ఒక్కొక్క లైను 2 లైన్లకి, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల్లో మేము చేసింది అదే చూడండి. ఇక్కడ కూడా పారాగ్రాఫ్ 3-4 లైన్లకి మించి లేదు. సో 2 లైన్లు, 3 లైన్లు చిన్న వాక్యాలు ఉండేటప్పటికీ మనం ఫాస్ట్గా చదువుతూ నవల ఫాస్ట్గా పరిగెత్తున్నట్టు అనిపిస్తుంది.
ఇది సినిమా ప్రక్రియలో చెప్పాలంటే ఫాస్ట్ కటింగ్ అనమాట. ఇక్కడ ఒక సీన్ కనిపిస్తుంది, అక్కడ ఒక సీన్ కనిపిస్తుంది, అక్కడ ఒక సీను, ఇటు ఒక సీను. సో చూసే ప్రేక్షకుడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అరే ఇంత ఫాస్ట్గా వెళ్తోంది, చాలా ఫాస్ట్గా వెళ్తోంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని మనము మన రచనలో, మన వాక్య నిర్మాణంలో దాన్ని కలిగించాలి. అనవసరమైన చర్చలు, అనవసరమైన వర్ణనలు, లేకపోతే మనకి నచ్చిన విషయాలు చెప్పడం కన్నా ఒకసారి రాసుకున్న తర్వాత మళ్ళీ చదువుకోవాలి. మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా, రాయి దొర్లిందా లేదా కొండ మించి, రాయి దొరలకపోతే ఆ బిగినింగ్ని పక్కన పెట్టేయటమే, నెక్స్ట్ బిగినింగ్ తీసుకోవాలి. ఎట్లా బిగిన్ చేయాలి, ఇక్కడే కరెక్ట్ బిగినింగ్ వచ్చిందంటే సగం సక్సెస్ అయినట్టే. మనం టాపిక్ సెకండరీ, మీరేం రాయాలనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి కరెక్ట్ బిగినింగ్, పాఠకుడు ఉత్కంఠభరితంగా, ఇప్పుడు వీటన్నిటిలోకి మనకి ప్రార్థన చాలా చకచక సాగిపోతుంది. ఫస్ట్ ఒక డాక్టర్ ఎంటర్ అయ్యాడు, సెకండ్ అమ్మాయి చేస్తూ అమ్మాయి ఆయాసం వచ్చి పడిపోయింది, థర్డ్ క్యాన్సర్ గురించి చర్చ వస్తుంది. సో ఇమీడియట్గా ఇది క్యాన్సర్కి సంబంధించింది, అమ్మాయి క్యాన్సర్ వస్తుంది, వీళ్ళు మందు అనుకుంటున్నది, ఒక కాన్ఫ్లిక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు టాపిక్ ఎంచుకున్నారు, బిగినింగ్ చేయాలనుకునేటప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సంఘర్షణ పాత్ర మనస్సులోనో, పాత్రల నడుమనో, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి సమాజంలోనూ ఒక సంఘర్షణ కనిపించాలి. సంఘర్షణ కనిపిస్తే, ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయితే అప్పుడు మన కథ ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు కథ బిగినింగ్లోనే ఒక రాజు వాడు నన్ను అవమానపరిచాడు, నేను వాడిని గెలవాలి, వాడిని ఓడించాలి అనుకుంటాడు. సో మనకు ఒకటి అర్థమైపోయింది, ఈ రాజు వాడిని ఓడించాలనుకుంటున్నాడు. ఎవరైతే ఈ ఎక్స్ రాజు వైని ఓడించాలనుకుంటున్నాడు, ఆ వై రాజు చాలా ఉత్తముడు, వాడు చాలా మంచివాడు, చాలా ప్రజల్ని బాగా చూసుకుంటాడు అని మనం చెప్తాము. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఎవరైతే గెలవాలనుకుంటున్నాడో వాడు దుష్టుడు, ఎవరైతే యుద్ధానికి వస్తున్నాడో వాడు చాలా మంచివాడు. దుష్టుడు గెలిస్తే, సో పాఠకుడు ఒక దుష్టుడు గెలవకూడదు, మనకేంటి ఎప్పుడు సత్యమేవ జయతే, కాబట్టి మంచివాడు గెలుస్తాడని పాఠకుడికి ఒక భరోసా ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా తీసుకొచ్చి దుష్టుడు అక్కడ గెలిచినట్టు, అక్కడ నుంచి కథ మొదలవుతుంది. పాఠకుడు ఊహించింది జరగాలి, ఊహించింది జరిగేటప్పటికి అరే నెక్స్ట్ టైం అవుతుంది, నేను ఇలా అనుకున్నాను, ఇలా అయింది. సో ఫస్ట్ బిగినింగ్లో పాఠకుడు ఊహకు అందుతుంది, సెకండ్కి వచ్చేటప్పటికి ఊహకు అందదు. అక్కడ నుంచి మనము పాఠకుడిని పట్టుకొని తీసుకెళ్ళాలి. ఈ టెక్నిక్ బిగినింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సినిమా చూస్తున్నారు, బిగినింగ్లోనే ఇద్దరు కూర్చుని ఎవరో తెలియకుండా ఒకడు పరిగెత్తు ఉంటాడు, వెనకాల ఇంకొకటి పరిగెత్తు ఉంటాడు. ఎవరి వెంట ఎందుకు పరిగెత్తున్నారో తెలియకపోతే వాడు ఎంత ఎగిరి దుంకినా, ఎంత ప్రమాదాల్లోకి వెళ్ళినా మనం కనెక్ట్ కాము. ఆ పరిగెత్తే పాత్ర హీరో అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. సో ఇలాంటి ఈ టెక్నిక్స్ మనము నవల రచనలో కూడా ఒకసారి మీకు నచ్చిన సీన్, నచ్చిన సినిమా ఎలా బిగినైంది, మీకు నచ్చిన నవల ఎలా బిగినైంది, అలా బిగిన్ చేయాలని ట్రై చేయాలి. ఇప్పుడు మనం రాసినవి చూస్తే పారాగ్రాఫ్లో ముద్దలుగా కనిపిస్తే ఆ చదవటం అనేది కొంచెం మీరు ఆసక్తికరంగా రాయొచ్చు, కానీ చదవటం అనేది కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అదే మీరు 2 లైన్లు, ఒక్కొక్క లైను డైలాగులు టకటక రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, పేజీలు తిరిగిపోతూ ఉంటాయి. సో ఫాస్ట్ చదివిన ఫీలింగ్ వస్తుంది పాఠకుడికి, ఎంత అప్పుడే అయిపోయిందా ఈ వారము అనుకుంటాడు. సో ఆఖరికి వారం అయ్యేటప్పుడు ఒక మెలిక పెట్టడం, దాని ద్వారా రచన చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉదాహరణకి మీరు పాత క్లాసిక్స్ చూడండి, 1000 పడగలు ఎలా బిగిన్ అవుతుందో చూడండి. అంతా వర్ణన, ఈ గణాచారి మళ్ళీ వచ్చిందండి, 1000 తలల నాగు వచ్చి మళ్ళీ కాటేస్తోందని ఆమెకు పాడుకుంటూ తిరుగుతోంది, ఎవరి గణాచారి, ఎందుకు వచ్చింది అని అందరూ ఆలోచిస్తుంటారు. ఆమె వెళ్తుంది, వెళ్ళగానే హీరో ధర్మారావు పాత్ర కనిపిస్తుంది, ఫస్ట్ చాప్టర్ ఫినిష్డ్, అక్కడ నుంచి కథలోకి వెళ్తాడు. సో ఇలా అంటే ఫస్ట్ బిగినింగ్లోనే పాఠకుడిని మనం ఎలా ఆకట్టుకోవాలంటే రకరకాల రచనలు చదవాలి. ఏ రైటర్ ఎట్లా బిగిన్ చేస్తున్నాడు, ఎవరు ఎట్లా బిగిన్ చేస్తున్నారు. ఇంకొక రైటర్, నేను చచ్చిపోయాను, నేను నా కథ మీకు చెప్పదలుచుకున్నాను చచ్చిపోయినోడు కథ చెప్పడం ఏంటి, అలా మొదలవుతుంది. లేకపోతే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం అంతా ఎందుకు పనికిరాని దేశద్రిమ్మరిగా తిరిగాను, ఎన్నెన్నో అవకాశాలను వేస్ట్ చేసుకున్నాను, నేను చేసిన తప్పులు మీరు చేయొద్దని నా కథ మీకు చెప్తున్నాను, బిగిన్ అవుతుంది. సో సంథింగ్ బిగినింగ్ లోపల మనకి చాలా ఆసక్తికరంగా ఉండాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే రకరకాల రచనలు చదవాలి. ఏ రైటరు ఏ కథని ఎలా ఓపెన్ చేస్తున్నాడు, అతని బిగినింగ్ లోపల నెమ్మదిగా పాఠకుని ఎలా తీసుకెళ్తున్నాడు. సో మీరు మాస్టర్స్
అనదగ్గ వాళ్ళ రచనలు చదవండి. మీకు ఏది నచ్చుతుంది, అన్ని మాస్టర్స్ అన్న ప్రతి రచన మనకి నచ్చాలని లేదు. ఒకటి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. కానీ ఏది నచ్చిందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎద్దనపూడి సులోచనారాయణ నవలలు చూడండి. ఎందుకు ఏముంది ఆ రచనలో మనల్ని అంత ఆకర్షించడానికి. అలాగే ఎండమూరి వీరేంద్ర రచనలు చూడండి, మల్లాది వెంకటకృష్ణమూర్తి రచన, వీరన్నీ క్లాసిక్స్ కావు, పల్పు ఇలాంటి రచనలు చేయొద్దు అని అంటారు. పట్టించుకోకండి. ఫస్ట్ మన ఎయిమ్ ఏంటంటే మన మనసులో మాటని చెప్పటం. అది ఎలా? పాఠకుడు మెచ్చుకునేలా, పాఠకుడికి అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా. ఉట్టి మనమే రాసి మనమే చదువుకునేట్టయితే దానికి అర్థం లేదు. అల్టిమేట్గా మనం మన కోసమే కళను సృష్టించుకుంటాం. కానీ ఆ కళ 10 మందికి ఉపయోగపడినా, 10 మందికి ఆనందం ఇచ్చినా, 10 మంది మెప్పు పొందిన కళాకారుడికి అదొక ఆనందం ఇస్తుంది. కాబట్టి అల్టిమేట్లీ 10 మంది చదివేటట్టు రాయాలి. ఉదాహరణకి మీరు బాగా పొగిడేవాళ్ళు కొందరున్న రచయితలు, సంక్లిష్టమైనటువంటి శైలి ఉంటుంది వాళ్ళది. ఆ సంక్లిష్టమైన శైలిలో అర్థం కాని అబ్స్ట్రాక్ట్ థాట్స్ బోలెడు వస్తూ ఉంటాయి. అసలు ఏం చదువుతున్నామో అర్థం కాదు. అందరూ పొగుడుతున్నారు దీన్ని. సో మనము మరి అందరూ పొగిడేటి వాళ్ళని ఇప్పుడు ఒకతను వాక్యాలన్నీ కలిపేసి రాస్తాడు, అది అతని స్టైలు. తాను రాసిన జాంపతి కళ్యాణ్ అనే సంస్కృత గ్రంథాన్ని ఇలా పద్యాలని చదివే మన పదాలు కలిపేస్తాడనమాట, సందులు చేసేస్తూ ఉంటాడు. అది గొప్ప శైలి అంటారు. మనకి నచ్చుతుందా లేదా, మనకి అర్థమవుతుందా, సామాన్య పాఠకుడు దాన్ని చదివి మెచ్చగలడా? ఎప్పుడైతే మనం మన కోసమే రాసుకుంటే మన ఇంట్లో డైరీ రాసి పెట్టుకుంటాం. బయట 10 మందికి వెళ్ళాలన్నప్పుడు మన డైరీని 10 మందికి చూపించాం. మనం దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దానికి మాల్ మసాలా చెప్పి చెదుటివాడు మన బాధతోటి వాడు స్పందించాలి, వాడు మమేకం అవ్వాలి, మన బాధ అర్థం చేసుకుని అతను కన్నీళ్లు పెట్టాలి. సో అటువంటప్పుడు మనం రచన లోపల ఏం చేయాలి? బిగినింగ్ కొండ మించి రాయి దొర్లిందా లేదా. ఇప్పుడు 7 తమ బిగినింగ్లు పెట్టారు. ఒక్కసారి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీ రచనలు చదివి చూసుకోండి. మీకు రాయి దొర్లిందనిపిస్తుందా లేదా? అనవసర సంభాషణలు ఉన్నాయా? అనవసరమైన వర్ణనలు ఉన్నాయా? దాన్ని ఇంకా తగ్గించగలరా? ఇంకా షార్ప్ చేయగలమా? మీరు చెప్పాలనుకుంటున్న కథ ఇక్కడ ప్రతిబింబిస్తుందా? లేక మొత్తం వర్ణనలు, ఊళ్ళో వాళ్ళ వర్ణనలు, లేకపోతే వీళ్ళ పాత్రల పరిచయాల్లో కథ జరిగిపోతుందా? పాత్ర పరిచయాలు మనం పారాగ్రాఫ్లు చేయక్కర్లేదు. కొందరు నవలలు ఎలా రాయాలని చెప్పేవాళ్ళు డీటెయిల్స్ అంటారు. అది ఇంగ్లీష్ రచనలు చేస్తే చదువుతారు. తెలుగులో డీటెయిల్స్ అంత అవసరం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ రచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, అతని టేబుల్ 50x20 ఉంది, సెంటీమీటర్ ఉంది. దానికి కుడివైపున బ్లూ వాటర్ బాటిల్ ఉంది, దానిలో సగం వైపు నీళ్లు ఉన్నాయి. ఎడం వైపున ఒక బెడ్ ల్యాంప్ ఉంది, రీడింగ్ ల్యాంప్ ఉంది. రీడింగ్ ల్యాంప్ అది 100 వాట్స్, అది ఎటువంటి అటు వంపగలిగే రీడింగు. అతని పక్కన ఈ పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు కొన్ని చదివినట్టున్నాయి, కొన్ని బోర్లా పడి ఉన్నాయి. ఈ వర్ణనలన్నీ చేస్తారు. సో ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఆ వర్ణనలు చేయడంలో కూడా మళ్ళీ శైలి ఇంపార్టెంట్. ఇర్వింగ్ వ్యాలెస్ కానీ ఇటువంటి వాళ్ళు చేసే వర్ణనలు చాలా ఆసక్తికరంగా చదివిస్తాం. మొన్న నేను మీకు జాన్ స్టైన్బర్గ్ ఉదాహరణ చెప్పాను. మొదటి పారాగ్రాఫ్ అంతా వర్షాలు పడకుండా ఎండిపోయిన ఎర్ర మట్టి ఎగరడమే వర్ణిస్తాడు. బట్ అది కథకి రిలవెంట్. అక్కడ వర్ణించిన తర్వాత జీపు రావటము, వీళ్ళు వలస వెళ్ళటము, తిండి లేదని, ఇలా కథ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. సో అందరూ అలాంటి వర్ణనలు చేయలేరు. షార్ప్గా కథ చెప్పేయటము ముందు మనం ట్రై చేయాలి. వర్ణనలు చేయొచ్చు. ఆ వర్ణనలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక పాత్ర మానసిక స్థితినో లేకపోతే జరగబోయేదానికి సూచనగానో మన వర్ణనలు ఉండాలి. ఇర్రిలెవెంట్ వర్ణనలు, ఉదాహరణకి ఒక కొత్త రచయిత ఒక రచన చేసింది. ఫస్ట్ సీన్లోనే ఒక పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడు ఇది చూస్తాడు, బాధలు పడుతూ ఉంటాడు, నేను ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. తర్వాత కథంతా ఎక్కడికో పోతుంది. ఒక 80, 90, 100, 20 పేజీల తర్వాత ఆ మనం ఎవరి గురించి చదువుతున్నాం, వాడు ఆ పిల్లవాడు కాదని తెలుస్తుంది, ఇంకెవరో వాడని తెలుస్తుంది. ఇదంతా అనవసరం. ఆ పిల్లవాడు తీసేసిన కథకి ఎటువంటి నష్టం లేదు. సో ఇది తీసేసిన కథకి నష్టం లేదు అనిపించేది బయటవాడు డిసైడ్ చేసే బదులు మనమే డిసైడ్ చేసుకుందాం. వీఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ అవర్ స్టోరీస్. డౌట్స్ వస్తే ఇంకొకళ్ళకి చూపిద్దాం, సెకండ్ ఒపీనియన్. మనం ఒక డాక్టర్ దగ్గరికే చూపిస్తే వాడు మనకి నిజం చెప్తున్నాడు, డబ్బు లాగాడంటే డౌట్. సెకండ్ ఒపీనియన్కి వెళ్తాము, అది నచ్చకపోతే థర్డ్ ఒపీనియన్కి వెళ్తాము. ఫస్ట్ ఒపీనియన్ మనదే. ఎప్పుడైతే మనకి అది డౌట్ వచ్చి ఇంకా బాగాలేదో, ప్రతి రచయితకే వస్తుంది.
కాస్త రాసిన తర్వాత బాగుందా లేదా, ఎవరైనా ఎందుకు చదవాలి, బోర్ వస్తుందా, ఇటువంటి డౌట్లు వస్తాయి. అప్పుడు ఇంకొకళ్ళకి చూపించి సలహా తీసుకోవచ్చు. బట్ ముందు తనే చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మీరు రాసిన బిగినింగ్ ఉన్నారా కథలు? పద్మావతి గారు ఉన్నారు, ఇంకా మన గ్రూప్లో షేర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీ బిగినింగ్ని మారుస్తారా? ఇప్పుడు నవలలు బాగా అలవాటైన వాళ్ళకి కాదు ఈ ప్రశ్న, నవలలు ఇప్పుడు రాయాలనుకుంటున్న వాళ్ళకి. సో ఇంకొకటి ఏంటంటే, ఎలాగైతే లతా మంగేష్కర్ అనేది నేను పాడే ప్రతి పాట నా ఫస్ట్ పాట అనుకుని రాస్తానని, నవల రచయితలు కూడా తమ ప్రతి రచన ఫస్ట్ నవల రచన అనుకోవాలి. ఇంతకుముందు క్లిక్ అయింది కాబట్టి అలాగే రాస్తే మనం ఒక ఇమేజ్కి లోబడి టైప్ కాస్ట్ అయిపోయి కొత్త రకంగా ఆలోచించలేము. సో ప్రతి నవల ఒక డిఫరెంట్ నవల, ఫస్ట్ నవల అనుకుని ఆ తపనతోటి, ఆ ప్యాషన్ తోటి, ఒక ఫియర్ తోటి, ఒక డిటర్మినేషన్, ఈ నవలతో నేను అందరినీ మెప్పిస్తాను అనే దాంతో రాయగలగాలి. సో ఇప్పుడు మీరు నవల ఆరంభించారు. ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. నవలలు మనలోంచే వస్తాయి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడటము, మనం అనుభవించిన బాధలు, వీటి నుంచే వస్తాయి. కానీ అది ఫిక్షన్ ఎలా చేయాలంటే, అది మనం ఎవరి గురించి రాసామో వాడికి కూడా తెలియకూడదు అది తన గురించే రాశామని. ఎందుకంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సోమర్సెట్ మామ్ అని ఒక రచయిత ఉన్నాడు. అతను ఏం చేసేవాడంటే, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జరుగుతున్నవి చూసి కథ రాసేసేవాడు. కేక్స్ అండ్ ఏల్ అని ఒక కథ రాశాడు. అదేంటంటే, సింగపూర్, అతను ఈ మలేషియా, సింగపూర్ ఇలాంటి ప్లేసెస్లో బాగా తిరిగాడు. అక్కడ ఒక ఇంగ్లీష్ జంట వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి దానిలో రాశాడు. తర్వాత అతను ఆ డాక్టర్ ఆ మీద కోపంతో అతను ప్లేగు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. ఇదంతా కథ సాగుతుంది. రాయడంలో అతను ఏం చేశాడంటే, వాళ్ళ పేర్లు పెట్టాడు, ఒరిజినల్ పేర్లు పెట్టాడు. సో ఒరిజినల్ పేర్లు పెట్టడంతో ఆ డాక్టరు, అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో అతని మీద కోర్టులో కేసేశారు, ఇతను మా గురించే రాశాడని. దాంతో క్షమాపణలు చెప్పుకుని వాళ్ళ పేర్లు మార్చాల్సి వచ్చింది. ఇట్ ఈజ్ ఎ లెసన్. సో మనం ఏంటంటే, మన జీవితంలోంచి వస్తాయి మన పాత్రలన్నీ, మనమే, మనకు తెలిసిన వాళ్ళని అందరికీ తెలిసినా సరే తెలియకుండా రాయాలి, పేర్లు మార్చాలి. సంఘటనలో విష్ఫుల్ థింకింగ్ అంటారు. రైటింగ్ ఈజ్ ఎ విష్ఫుల్ థింకింగ్. ఉదాహరణకి నాకు ఫ్రెండ్ ఒకతను రచయిత ఏం చేశాడంటే, ఒక అమ్మాయి ఎంట పడ్డాడు పాపం. ఆ అమ్మాయి ఏం చేసింది, అందరి ముందు ఏమి చెప్పు దెబ్బలు కావాలా అని అడిగింది. సో వాడి ఇంటికి వచ్చేసాడు. వారం రోజులు ఎవరిని కలవలేదు. మేమంతా కంగారు పడ్డాం, ఏమైందిరా వీడు ఏమైనా చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి వాడిని తీసుకుని మాట్లాడితే వారం రోజుల తర్వాత వాడు నవల రాసి చేతిలో పెట్టాడు. ఆ నవల్లో ఆ అమ్మాయి ఇతను అవమానించింది. తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆ అవమానం మర్చిపోయి ఊహ. సో ఉన్నది ఉన్నట్టు రాస్తే అది ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఉన్నదానిలో కల్పన జోడించాలి. ఒక్కడి క్యారెక్టర్ని గురించి రాస్తున్నాం అనుకుందాం, మనము దానిలో 5-6 క్యారెక్టర్స్ డిఫరెంట్ చొప్పించాలి. ఆ లక్షణాలే ఉంచామనుకోండి, నేనే అంటాడు, వేరే లక్షణాలు కూడా చూపించేటప్పటికి నువ్వు ఇట్లా చేసావా అని అడగచ్చు. నేను చేయలేదు, మరి నువ్వెందుకు అనుకుంటున్నావు, నీలాంటి మనుషులు ఎవరు ఉండరా, ఇలా ఆర్గ్యూ చేసే ఛాన్స్ మనకు దొరుకుతుంది. అలా లేకుండా జరిగిన సంఘటన జరిగినట్టు రాస్తూ ఒరిజినల్ పేర్లే పెడితే రచయితలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మళ్ళీ మనం రచన చేయాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. సో ఒక్కసారి మళ్ళీ ఇవాళ మీరు మన ప్రోగ్రాం అయిన తర్వాత మీరు రాసిన చదువుకోండి బిగినింగ్, ఈ దృష్టిలో ఆలోచించండి. మనము నెక్స్ట్ క్లాస్ ఆర్ నెక్స్ట్ చర్చలో మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు మీకు ఇంకొక రకం, ఇప్పుడు ఏంటంటే, ఎంత రచయిత అన్నవాడు ఎంత చదివితే అతనికి అన్ని రకాల ఊహలు వస్తాయి. అన్ని రకాల ఎవరు కథ ఎట్లా నలిపారు, ఎట్లా మలుపులు తిప్పారు. ఇంకొకటి, కవితలు బాగా చదవాలి రచయితలు కూడా. కవితల్లో బ్రెవిటీ, ఇప్పుడు మన నవల లోపల ఒక 100 పేజీలో చెప్పింది కవితలో వాడు ఒక 10-20 లైన్లో చెప్పేస్తాడు. సో ఆ బ్రెవిటీ తీసుకోవటం, దానిలో ఉన్న సుందర భావాలు తీసుకోవటం, వాటిని మనం అడాప్ట్ చేసుకుని మన సొంతంగా రాసుకోవటం. సో ఇలాంటివి చేయాలంటే బోల్డ్ అంత చదవాలి. సో చదవండి. వారు వల్లభ మంత్రి స్టార్ట్ చేశానన్నారు, చాలా మంచి పని చేశారు. వల్లభ మంత్రి తర్వాత మా బాబు చదవండి, గంగూలీ ప్రేమ కథ చదవండి, చెలేలి కట్ట చదవండి. సో ఇవన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కడిమి చెట్టు గురించి ఒకప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేది, కడిమి చెట్టు నవల. సో ఇటువంటివన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హా హూ హూ. తర్వాత విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు,
ఒక్కొక్క నవల మీరు విష్ణు సత్యనారాయణ శైలి గమనిస్తే ఒక్కొక్క నవల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది ఆయనది. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 5 డిఫరెంట్ వేరే వేరే రచయితలు ఈ వీళ్ళు మళ్ళీ రాకపోవచ్చు. 5 డిఫరెంట్ రచయితల బిగినింగులు చూద్దాము. ఇక్కడ మీరు సైకాలజీ ప్రకారము ప్రైమసీ ఎఫెక్ట్, రీసెన్సీ ఎఫెక్ట్ అని 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ప్రైమసీ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ విన్నవి బాగా గుర్తుంటాయి. రీసెన్సీ అంటే లాస్ట్ విన్నవి బాగా గుర్తుంటాయి. ఈ మధ్యలోవి సరిగా గుర్తుండవు. సో అందుకనే సాధారణంగా విద్యార్థులకి సలహా ఇచ్చే సైకాలజిస్టులు కూడా నీకు కఠినమైనవి ముందు చదువు, ఈజీ అయినవి చివరికి చదువు, లేకపోతే ఈజీ ఉన్నవి ముందు చదివేసాయి, కఠినమైనవి చివరికి చదువు అంటారు. మధ్యలో బాగా వచ్చినవి చదవమంటారు. ఎందుకంటే మధ్యలో చదివినవి సరిగా గుర్తుండవు కాబట్టి. సో అలాగే రచన బిగినింగ్ అద్భుతంగా చేస్తాము, ఎండింగ్ ఫ్యాంటాస్టిక్గా చేస్తాము. ఈ మధ్యలో గనక ఇంట్రెస్ట్ పోతే ఎలాగైతే నది సముద్రాన్ని చేరకుండానే ఇంకిపోతుందో పాఠకుడు మధ్యలోనే పారిపోతాడు. సో బిగినింగ్ ఒక్కసారి మనకు వచ్చేసిందంటే మధ్య గురించి చాలా ఆలోచించాల్సి ఉంటుంది. దాని గురించి మనం రాబోయే కార్యక్రమాల్లో చర్చిద్దాం మనం. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలు? సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ప్రముఖుల రచయితల ఒక్కొక్క నవల మీరు సూచిస్తే కొద్దిగా చూసుకుంటారట వీళ్ళు. ఒక నవల ఏదన్నా అట్లా మా కోసం అట్లయితే. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే నాకు నచ్చిన నవల మీకు నచ్చాలని లేదు, ఫస్ట్ థింగ్. ఓకే, సో నేను అద్భుతంగా ఉంటున్న నవల అంటే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో చదువుతారు. చదవడంతో ఏమవుతుందంటే అది మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాదు. ఇందాకే మనం 5 డిఫరెంట్ బిగినింగ్స్ చదివితే కొందరికి 5ది నచ్చింది, కొందరికి 3, కొందరికి 2, కొందరికి 1 నచ్చాయి. 5 మంచి నవలలే, కానీ ఎవరెవరి మనసుకు నచ్చింది. ఒక నవల్లో ప్రిన్సిపాల్ని పిశాచం అంటే నచ్చలేదు, కానీ ప్రిన్సిపల్తో బాధలు పడిన వాడికి అది ప్రిన్సిపల్ని పిశాచం అంటే బాగా అన్నాడరా అనుకుంటాడు. సో ఇలాగా కాబట్టి మనకు పేరున్న రచయితల పేర్లు తెలుసుకోవటం చెప్తాం, కానీ ఈ రచన బాగుంటుందని చెప్పి ఇప్పుడు విష్ణు సత్యనారాయణ రచనలు ఎందుకు చెప్పానంటే సులువుగా ఉంటాయి. ఆరంభించడమే 1000 పడగలతో ఆరంభిస్తే కొంచెం కష్టం కావచ్చు. పెద్ద 999 పేజీల నవల అది. కాబట్టి చిన్న అందులో విష్ణు సత్యనారాయణ అంటే కొన్ని అపోహలు క్రియేట్ చేశారు. ఆయన కొరకరాని కొయ్య, చాలా కఠినమైన భాష రాస్తాడు, అర్థం కాదు, బోర్ వస్తుంది అని. అటువంటివి ఏం లేదు, చదవడం మొదలు పెడితే పూర్తయి దాకా కింద పెట్టలేం మనం. ఇందాక చూడండి వీరవల్లడిలోనే ఎన్నెన్ని విషయాలు చెప్తాడు. కాబట్టి జేబు దొంగలు చెప్పాక నేను ఏకవీర చదివాను సార్ మొన్న. ఓకే, ఎలా ఉందండి? బాగుంది సార్. అమ్మో, అన్ని లవ్ స్టోరీస్ దాని నుంచే తీసుకున్నారు అని చెప్పిన ఇది నిజమే. అది అండ్ అది చదివితే కేవలం లవ్ స్టోరీ కదా, మనకు ధార్మిక విషయాలు తెలుస్తాయి. దాని లోపల ఒక క్రిస్టియన్ చర్చ ఉంటుంది. తొందరగా తట్టదు కూడా సార్, మళ్ళీ కొంచెం అయినాక అర్థమవుతుంది. ఇది ఎలాగంటే కూడా అద్భుతం సార్, ఆనాటి కాలంలో కూడా అలాంటి ముగింపు అనేది అది. సో ఎట్లా అంటే నీళ్లు కొన్నిసారి జారిపోతూ ఉంటాయి, జారిపోయినా కొన్ని నీళ్లు ఇంకుతాయి, నెమ్మదిగా ఇంకుతాయి. విష్ణు సత్యనారాయణ రచనలు అలాంటివి. విష్ణు సత్యనారాయణ రచనలు ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక రకంగా అర్థమవుతాయి, 2 ఏళ్ల తర్వాత చదివితే ఇంకో రకంగా అర్థమవుతాయి, 3 ఏళ్ల తర్వాత చదివితే ఈ విషయం నాకు తట్టలేదే అనిపిస్తుంది. అవంతా లైఫ్ లాంగ్ చదువుతూ ఉంటే నవలతోటి మనం ఎదుగుతాం, మనతోటి నవల ఎదగటం కాదు. నవల్లో అవన్నీ ఉన్నాయి, మనం అర్థం చేసుకునే స్థితికి ఎదుగుతున్నాం ఒక్కొక్క వయసు దాటి అనుభవాలు ఎదుగుతున్నా కొద్దీ. అటువంటి రచనలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు చలం రచనలు చదివిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత విమర్శించడం మనకి తెలుసు. చలమే అరుణాచలం వెళ్ళిపోయాడు రమణాశ్రమానికి. సో కాబట్టి రచనలు చేసేటప్పుడు సాధారణంగా ఆవేశంలో రచనలు చేయడం కన్నా ఆలోచించి, తార్కికంగా ఆలోచించి, స్టోరీని బిల్డప్ చేసుకుని నేను చెప్పేది ఇంకో 10 సంవత్సరాల తర్వాత నేను చదువుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఇది మా పిల్లలు చదివితే ఎలా ఉంటుంది, అమ్మ చదివితే ఎలా ఉంటుంది, లేకపోతే నా మనవలో మునిమనవలో చదివితే ఎలా ఉంటుంది, ఇంకో 100 తరాల తర్వాత వచ్చేవాడు చదివితే ఎలా ఉంటుంది, ఇన్ని రకాల ఆలోచనలు చేసుకోవాలి. ఆవేశం లోపల రాసేస్తే చాలామంది ఇప్పుడు ఆవేశంలో ఉద్యమ రచనలని తాళి తెంపేయండి, భర్తను వదిలేసేయండి, వెళ్ళిపోండి, అక్రమ సంబంధాలు ఉత్తమము, సక్రమము ఇలా రాసేస్తున్నారు. వాళ్ళకి పేరు రావచ్చు, వాళ్ళని మనుషులు పొగడచ్చు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తాము చేసింది తప్పు అన్న భావన వస్తుంది. చలం మహానుభావుడు కాబట్టి
ఒప్పుకోగలిగాడు. అలాంటి మహా లేని వాళ్ళు ఒప్పుకోకుండా అదే పట్టుకుని వాదిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక రచయిత్రి ఉంది, ఇటువంటి రాసింది ఆవిడ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆవిడ అప్పుడేంటి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవాలి, పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చిన వాడిని చేసుకుని వెళ్ళిపోవాలి, చేసుకున్నవాడు కూడా నచ్చకపోతే ఇంకొకటితో వెళ్ళిపోవాలి, ఇలా రాసింది. ఇప్పుడు ఆమె ముసలి తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత, ఎందుకంటే ఇప్పుడు వయసు అయిపోయింది పాపం, ఇప్పుడు అవసరం అవుతుంది. సో ముసలి తల్లిదండ్రులకు పిల్లలకి బాధ్యతలు ఉంటాయి. చిన్నప్పుడు నీకు గోరు ముద్దలు పెట్టి తినిపించి నువ్వు తినకపోతే ఎట్లా చేసి నువ్వు అన్నీ విసిరేస్తే ఎలాగ భరించారో ఇప్పుడు పెద్దవాళ్ళను నువ్వు భరించాలి, ఇలాంటి రచనలు మొదలుపెట్టారు. సో దిస్ ఈజ్ లైఫ్. కాబట్టి రచయిత, మీరు ఇంకొక విషయం చెప్తాము, ఇతరుల కన్నా ఒక ఎత్తు పైన ఉంటాడు రచయిత. ఏవో శబ్దాలు వస్తున్నాయండి, ప్రభావతి గారు మ్యూట్ నేను చేసుకోండి. మ్యూట్ చేస్తాను, మ్యూట్ చేస్తాను. సో ఇలా ఏమవుతుందంటే మన ఆవేశంలో రాసేస్తే, అప్పుడు ఆవేశంలో రాసేసాం, వాడి మీద పగ తెచ్చుకున్నామో, వీని ఇలా అన్నామో అలా అన్నామో అని మనం అనిపిస్తుంది. కానీ తర్వాత ఎదిగిన తర్వాత అరే నేను కాస్త విచక్షణ ప్రదర్శించాల్సి ఉంటుందేమో, అయితే తప్పు రాశాను, ఇప్పుడైతే అలా రాయలేను. ఇంకొక రచయిత్రి ఉంది, చాలా గొప్ప రచయిత, మీకు ఇంకా శబ్దాలు వస్తున్నాయండి. ఇంకో గొప్ప రచయిత్రి ఉంది, ఆవిడ అద్భుతంగా రాసేది. తర్వాత ఆవిడ దృష్టి మారిపోయింది. దృష్టి మారిపోయిన తర్వాత ఆ పాత నవలన్నీ నేను రాసింది తప్పు, ఇప్పుడైతే అలా రాయను, ఇప్పుడు ఇంకో రకంగా రాసేవాడిని, ఇలా అంట మొదలుపెట్టింది. సో రచయిత చాలా డేంజరస్. మనం అనుకున్నాము రచయిత తరతరాల్ని ప్రభావితం చేస్తాడు. ఈనాటికి ఎప్పుడు రాశారో కూడా తెలియని రామాయణ ప్రభావం మన మీద ఉంది, భారతం మనల్ని ప్రభావం చేస్తోంది. అలాంటప్పుడు రచయిత శక్తి అది. కాబట్టి తను ఒకటి రాస్తున్నప్పుడు దాని ప్రభావం ఆలోచించిన, అప్పుడు అట్లా రాశాను నాకు అది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు ఇది రాస్తున్నాను నాకు కరెక్ట్ అనిపిస్తోంది అంటే కుదరదు. అప్పుడు రాసిన దానివల్ల ఎంతమంది ప్రభావితులై తమ జీవితాలు పాడు చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు రాసిన ఫస్ట్ బిగినింగ్ 1 పేజీనో 2 పేజీలో 3 పేజీలో మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ వాంట్ టు కంటిన్యూ ఇట్, ఆర్ ఇంకో రకంగా రాయగలరా, ఇంకో రకంగా మార్చగలరా? మెంటల్ సెట్ అని కూడా ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ ఉంది. అంటే ఒక పని ఇలాగే చెయ్యాలి, ఇంకో రకంగా చేయలేను అని మనం అనుకుంటాం. అలా ఎప్పుడైతే ఇలాగే చెయ్యాలన్న దాన్ని పక్కన పెట్టి ఇంకో రకంగా చేయాలని ముందుకెళ్తాము. ఈ కాలంలో దాన్ని థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నారు, కొత్త రకంగా ఆలోచించి ఇంకే బిగినింగ్ చేయగలరు. ఇంకే బిగినింగ్ బాగుందా? మీకు నేను బహుశా రాబోయే ప్రోగ్రాంలో నా పేపర్స్ చూపిస్తాను. ఒక రచనని ఎన్నిసార్లు బిగిన్ చేస్తాము, నచ్చదు పడేస్తాము, ఇంకో రచన బిగిన్ చేస్తాము, అదే రచనని ఇంకో రకంగా ఇంకో యాంగిల్లో చేస్తాము, నచ్చదు పడేస్తాము. అలా ఎన్నిసార్లు పడేస్తే ఈ కథ నా వల్ల కాదు అని పక్కన పడేస్తాము. ఇంతలో ఇంకో బిగినింగ్ తడుతుంది, ఆ బిగినింగ్ రాస్తాము. దీనికి మీరు ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అని రాధాకృష్ణన్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం చివరిలో ఒకటి రాస్తారు. ఒక సైంటిస్టు లేకపోతే ఒక క్రియేటివ్ రైటరు రాస్తూ వెళ్ళాడు ఒక పోయం. ఒక దగ్గర ఏం రాయాలో తెలియట్లేదు, సంతృప్తి కావట్లేదు, పక్కన పడేశాడు. వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా అతనికి తట్టింది, వెంటనే ఇంటికి పరిధికి వచ్చి దాన్ని పూర్తి చేశాడు. కొందరు ఏం చేస్తారు, ఇది నా వల్ల కాదని పక్కన పడేసి నిద్రపోతారు. హఠాత్తుగా నిద్రలో తడుతుంది, లేచి రాస్తారు. సో నా పద్ధతి ఏంటంటే, రాత్రి రాసే ముందు ఏం కథ రాయాలో ఆలోచిస్తూ పడుకుంటాము. 2:30కో 3 గంటలకో మెలకు వస్తుంది, ఆటోమేటిక్గా రాసేస్తూ ఉంటాం. సో ఎవరి పద్ధతి వాళ్ళు డివైస్ చేసుకోవాలి, ఎక్కడ మీరు క్రియేటివ్గా ఆలోచించగలుగుతున్నారు. ఉదాహరణకి నేను ఒకప్పుడు వారానికి 7 కథలు రాసేవాడిని. వీడు ఆలోచించకుండా రాస్తాడు, వారానికి 7 కథలు అనేవాడు. కానీ దాని వెనకాల ఎంత తపన ఉంటుంది. 24 అవర్స్ మనం దాని గురించి ఆలోచిస్తుంటాము. ఇది ఎవరికి అనవసరం, వాళ్ళు చూసేది మనం రాసే కథే. కాబట్టి బిగినింగ్ ఎలా చేయాలి, మీరు చేసిన బిగినింగ్స్ మీకు బాగా అనిపిస్తున్నాయా? ఒక పాఠకుడిలాగా చదవండి, ఒక క్రిటిక్ లాగా చదవండి, ఒక రచయిత లాగా చదవండి. మీకన్నా చిన్నవాళ్ళు, ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ దృష్టితో చదవండి, ఓల్డ్ జనరేషన్ దృష్టితో చదవండి. అందరికీ నచ్చేట్టుందా మనది? ముందు మీకు నచ్చుతుందా? అక్కడ నుంచి మళ్ళీ రీరైట్ చేయాలనుకుంటున్నారా? రీరైట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయదు. ఉదాహరణకి మా సంచికలో నేను ఒక పరీక్ష పెడతాను రచయితలకి. వాళ్ళు రాసిన కథలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇలా లోపం ఉందండి, దీన్ని మీరు సరి చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పి
మీరు చేస్తారా, నన్ను చేయమంటారా అని అడుగుతాను. ఎవరైతే నన్ను చేయమంటారో వాళ్ళు రచయితలుగా ఎదగరని ఒక గన్ షాట్గా చెప్పొచ్చు. ఎవరైతే నేను చేస్తానంటానో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళలో తపన ఉంది, దే విల్ బీ గుడ్ రైటర్స్ అని మనం నిశ్చయించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు రీరైట్ చేస్తే, ఒక పాఠాన్ని ఎన్నిసార్లు చదివితే అంత పర్ఫెక్ట్గా మన బ్రెయిన్లోకి వెళ్ళినట్టు, ఒక రచన ఎన్నిసార్లు కొత్త కొత్తగా మారి చూస్తే ఏది బెటర్, ఏది బాగుంది మనకే అర్థమవుతుంది. సో బిగినింగ్ ఇంతెందుకు తీసుకుంటున్నానంటే, రాయి దొర్లాలి, దొర్లిందంటే ఇంకా అది వెళ్ళిపోతుంది, మన ప్రమేయం లేదు. సో ఇంకెవరికైనా ఏమన్నా ఎవరైనా ఏమన్నా నేను రాసిన ఒక పేర మొత్తంలో ఒక నవల ఉండండి, ఈవిడ చెప్పదండి, రాధా గారు ఏదో చెప్తున్నారు. నేను రాసిన ఒక పేర మధ్యాహ్నం రాశాను సార్. ఇది కాలేజీ ఆవరణంతా కలకలలాడుతుంది. కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన విద్యార్థులు ఒకవైపు, ఒక సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విద్యార్థులు ఒకవైపు, వారి వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సెకండ్ ఇచ్చుకుంటూ ఉన్నారు. సంతోషమంతా వాళ్ళ ముఖాల్లోనే ఉన్నదా అన్నట్లు వాళ్ళ ముఖాలు కలకలలాడుతున్నాయి. రంగురంగుల దుస్తులు వేసుకుని అమ్మాయిలందరూ అటు ఇటు తిరుగుతుంటే, కాలేజీ ఆవరణలో ఉన్న పూల చెట్ల మధ్యలో సీతాకోక చిలుకలు అటు ఇటు ఎగురుతున్నట్లుగా కళ్లకు ఆహ్లాదభరితంగా, ఆనందభరితంగా ఉంది. మమత అనే పిలుపుకు గబగబా లోపలికి వెళ్తున్న మమత తన పొడవాటి జడను చేత్తో వెనక్కి వేసుకుంటూ వెనుతిరిగింది. అంతే, అక్కడ వరకు రాశా. ఓకే, సో మమత మన మెయిన్ క్యారెక్టర్. ఆ మమత. ఓకే, ప్రొసీడ్. ఎట్లా ఉంది సార్ అది? బాగుంది. థ్యాంక్ యూ. సో మమతకి పొడుగాటి జడ పెట్టడము మన జనరేషన్ వాళ్ళు చేస్తారు. కాలేజీలో ఉండే అమ్మాయిలకు పొడవాటి జడ ఉంటుంది. ఉంటుంది, కొందరికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో మన హీరోయిన్కి పెట్టడం మన టేస్ట్ చూపిస్తుంది. ఇంకా హీరో దాకా రాలేదు, హీరోయిన్ దగ్గరే ఉంది. హీరోయిన్ దగ్గరే, హీరోయిన్కి అంత పొడవాటి జడ పెట్టడం మన టేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రవీంద్ర గారు. సర్వీస్ మొత్తంలో నేను ఒక నవల చదివాను. అసలు అది ఎప్పుడు 15 పేజీల్లో ఆగిపోతుంది. చదవబుద్ధి కాదు, అంత కఠినంగా ఉందా, మరి సబ్జెక్టు ప్రాబ్లమా తెలియదు కానీ చదవలేదు. ఏ నవల అండి? అది ఇంగ్లీష్ ఏదో ఒకటి, ఆ పేరు కూడా గుర్తులేదు నాకు. పోనీ ఏమవుతుందో చెప్పండి నాకు, నేను చదివానేమో చెప్తాను మీకు. లేదు, మీరు చదవలేదు. అది ఎక్కడో రష్యన్ స్టోరీ, పాత పుస్తకాలలో నాకు ఒకటి దొరికింది. తెలుగు చదవండి సార్, తెలుగుది మొదలెట్టండి. ఇప్పుడు చదివే ఓపిక లేదు కానీ మీ అందరితో రాయించే ఓపికనే ఉంది. చూద్దాం ఏమైందో. ఎందుకంటే అన్ని రకాల స్టోరీస్ నేను, అంటే మాకు పుస్తకాల దుకాణం ఉండేది నిజామాబాద్లో, ఫస్ట్ స్టేషన్ షాపు, చాలా మందికి తెలుసు. అయితే అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు రోజు పుస్తకాలు చదవడమే మా పని. వచ్చిన విడుదలైన పుస్తకము, పత్రికలు, వారపత్రికలు, ఏదంటే అది. ఊర్లో పోతే డిటెక్టివ్ నవలలు, ప్రతిదీ. మా ఫ్రెండ్ వాళ్ళకి లైబ్రరీ ఉండేది, రోజు చూసుకొని ఆడ కూర్చోవాలి, చదువుకోవాలి. సో అలా అని కొన్ని ఇంగ్లీష్ నవలలు కూడా చదివాను, ప్రయత్నం చేసినా కానీ సరే చాలా వరకు చదివినా. ఒక్క నవల మాత్రం నాకు తెగలేదు అస్సలు. చలం నవలలు కూడా నాకు నచ్చవండి, నేను అస్సలు చదవలేదు, ప్రయత్నం చేసి వదిలేసిన. అది అసలు ఇది అంటే ఏంటి అని అందరు ఏదో అంటారు కానీ అని ప్రయత్నం చేసినా కానీ అసలు లాభం నచ్చలేదు ఆ సబ్జెక్ట్. అందుకే ఇంకా ఆరోగ్యకరంగా ఉన్నారు. అందుకే ఆరోగ్యకరంగా ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు. అది తలకాయ నొప్పి, అది వదిలేసి సబ్జెక్ట్ వదిలేసి గమ్మునుకున్నా. సో ఎడ్డైన పొడి వీళ్ళ అన్ని అయితే చదివినా, ఎండమూరి చదవలేదు మళ్ళీ. చదవండి, చాలా బాగుంటాయి. చదివారు కానీ నాకు అది నచ్చలేదు, ఎందుకంటే బికాజ్ ఈ కాపీస్ ఫ్రమ్ ఇంగ్లీష్ స్టైల్. ఇక్కడ ఇంకా నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్ నవల నుంచి కాపీ కొట్టడం అని ఎండమూరి వీరేన అని అంటారు కానీ, ఎండమూరి వీరేన అది ఇంగ్లీష్ నవలని బేస్గా తీసుకున్నా. మరి ఎందరో రైటర్లు కాపీ కొట్టారు, ఇంకా చాలామంది. వాళ్ళు ఎవరు ఎండమూరి అంతా క్లిక్ కాలేదు, ఎందుకని? స్వయం ప్రతిభ ఉంది ఎండమూరి వీరేంద్రనాథ్లో. అక్కడి నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని దాని నుంచి ఆయన అద్భుతంగా రాసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మీకు చదివింది ప్రార్థన ఒరిజినల్ ఫీవర్ అనుకుంటాను. ఆ ఫీవర్ రాబిన్ కుక్ రాసిన ఫీవర్ నవల. మీరు ఫీవర్ చదవండి, ఎండమూరి ప్రార్థన అంత ఇంట్రెస్టింగ్గా చదవలేరు. సో దాన్ని ఇండియనైజ్ చేయటము, దానిలో క్యారెక్టరైజేషను, దాని లోపల సస్పెన్స్ రాయటము, అక్కడ రచయిత ప్రతిభ తెలుస్తుంది. కాబట్టి కాపీ అని కొట్టడానికి వీల్లేదు.
చాలా అద్భుతంగా ఇప్పటికి కూడా ఇందాక చెప్పాను కదా, అలా చదువుతూ పోండి 20-30 పేజీలు చదివేశాను నేను. సో దట్ ఈస్ లేదు ఎండమాన్. లేదు, ఆయన ఫార్మాట్ వేరే. నేను 2-3 ఎపిసోడ్స్ చదవగానే నాకు అర్థమైపోయింది ఆయన ఫార్మాట్ ఏందని. సో ఒకసారి సబ్జెక్ట్ అర్థమైపోతే ఇక నేను దాని జోలికి పోను. అది అలా ఉంటుంది. సరే, ఒక్కొక్క పాఠకుని పద్ధతి ఒక్కోలాగా ఉంటుంది చదవడానికి. ఎందుకంటే విపరీతమైన పుస్తకాలు చదువుతుంటాం, ఒక్కోసారి పేజీలు ఊరికనే తిప్పేస్తుంటాం కూడా. సో వి విల్ నాట్ గో వర్డ్ బై వర్డ్. ఒక అంచనాకు వచ్చినాక మనం మానేస్తుంటాం. అలాంటి పరిస్థితి మన వాళ్ళకి రావద్దని నేను ఇది చెప్తున్నా. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరైనా సందేహాలు ఉంటే అడగండి. మనకు సమయం 9 అయిపోయింది కాబట్టి. సార్, మరి ఒక చిన్న సజెషన్ అడుగుతున్నాను. నేను ఒక చాప్టర్ అని కాకుండా మొత్తం కథ ఎలా ఉండాలి అని ఆలోచించి ఒక సారాంశం లాగా రాసుకున్నానండి. నా కథలో ఈ విషయాలు ప్రస్తావించాలి, వీటి గురించి చెప్పాలి అని. సుమారుగా ఒక 20 చాప్టర్లు వస్తుందనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. అంటే ఒకటో చాప్టర్ అలా రాయకుండా అన్ని కలుపుకొని ఇలా రాయాలి అని స్టోరీ లైన్గా తీసుకొని రాస్తున్నానండి. మరి ఆ విధంగా చేయొచ్చో లేదో తెలియదు. మీరు ఫస్ట్ ప్రోగ్రాంలో చెప్పాను నేను, గండికోట బ్రహ్మాజీరావు గారి స్క్రిప్ట్ మీకు చూపిస్తాను, నెక్స్ట్ ప్రోగ్రాంలో తీసి చూపిస్తాను. కొందరు ఏం చేస్తారంటే ముందు నవల సినాప్సిస్, మీరు అనేది సినాప్సిస్ రాసుకుంటారు. సినాప్సిస్ అయిన తర్వాత క్యారెక్టర్స్ రాసుకుంటారు, ఈ క్యారెక్టర్ ఇట్లా చేయాలని. తరువాత చాప్టర్ డివిజన్ చేసుకుంటారు. ఇప్పుడు కథ చెప్పాలని సినాప్సిస్ రాసుకున్నారు, రాధారాము ప్రేమించుకున్నారు, రాధారాము పెద్దలు అడ్డొచ్చారు, చివరికి రాధారాము పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. ఇది మీరు అనుకున్న ఒక షార్ట్ సినాప్సిస్ రాసుకున్నారు. తర్వాత రాధారాము వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, రాధా చాలా అల్లరి పిల్ల, రాము చాలా గంభీరంగా ఉంటాడు, ఈమె చదువు జీనియస్, వాడు సూపర్ జీనియస్. సో ఇద్దరికి కాలేజీలో కలుస్తారు. కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ, నేను నెంబర్ 1 అంటే నేను నెంబర్ 1 అని అలా మీరు క్రియేట్ చేసుకుంటారు. సో ఫస్ట్ సీన్ ఎలా కలవాలి, వాళ్ళిద్దరి మధ్య గొడవ కలగాలి. సెకండ్ సీన్ ఒకరినొకరు ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేయాలి. థర్డ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈమె కుటుంబ పరిస్థితి, ఆమె బలహీనతలు, వీడి బలహీనత, ఇలా మీరు చాప్టర్ డివిజన్ చేసుకుంటూ 20 చాప్టర్స్లో ఏమి రాయాలని డిసైడ్ చేసుకుంటారు. తరువాత కూర్చుని మీరు ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు కాలేజీలో కలవటం, కాలేజీలో ఎలా కలుస్తారని మీరు రాసుకున్నారు. అప్పుడు ఇక కాలేజీ వర్ణన, కాలేజీలో కొత్త పిల్లలు వస్తుంటే అప్పుడు అలంకరించుకున్న నూతన వధువులాగా ఉంది కాలేజీ కొత్త కొత్త పిల్లలతోటి, ఇలా మీరు ఇక వర్ణనలు మొదలు పెడతారు. ఆ వర్ణనల నుంచి వాళ్ళలో ఒక స్కూటీ ఇలా దూసుకొచ్చేసింది, అందరూ పక్కకి తడిపోయారు, ఒక అమ్మాయికి చాలా ఇదిగా దిగింది, కళ్ళు ఎగరేసింది, మన హీరోయిన్ వచ్చేసింది. ఆమె వెళ్ళిన దూకుడుకు పక్కన ఒకడు పడిపోయాడు, వాడిని ఒక ఆయన చాలా సౌమ్యంగా లేవనెత్తి దుమ్ము దులిపాడు, వాడు హీరో వచ్చేసాడు. ఇద్దరి క్యారెక్టర్, వాడు ఫాస్ట్ వచ్చాడు, వీడు సౌమ్యుడు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఇలా మీరు ఆలోచించుకుని రాయచ్చు, తప్పేం లేదు. గండికోట బ్రహ్మాజీరావు గారు మొత్తం కథ రాసుకుని ఏ చాప్టర్లో ఏమి రాయాలో రాసుకుని ఎక్కడెక్కడ ఏ అంశాలు చర్చించాలో రాసుకున్నారు. అందుకని ఆయన సగంలో వదిలిన రచన నేను పూర్తి చేయడం నాకు కష్టమే కాలేదు, సింపుల్ ఆయన చెప్పిన ఫాలో వెళ్ళిపోయాను. అలా రాసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలా నచ్చితే అలాగే చేయండి. ఓకే సార్. కొందరు ఎటువంటి నేను ఎందుకు అలా మొదలు పెట్టాను అంటే, ఇప్పుడు ఒక్కొక్క 20 చాప్టర్లు, ఒక్కొక్క చాప్టర్ 3000 పదాల వరకు అనుకున్నాను. అంతకుమించి ఎక్కువైతే మనకి వర్ణన అనవసరం, అంతమించి తక్కువైతే మనకి సబ్జెక్ట్ ఇచ్చిందా లేదా అనేది ఒక మనకు అంచనా వస్తుంది. ఈ చాప్టర్లో మనం ఇది చెప్పాలనుకున్నాం, చెప్పగలిగామా లేదా. ఇంతకు మించి ఇంకా పదాలు రాసుకుంటా పోతే మళ్ళీ అది రీవర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా రాశాను. అలాగే థ్రెడ్, ఒకటో చాప్టర్కి రెండో చాప్టర్కి ఒక థ్రెడ్ ఉండాలి. అది ఎలా మనం తీసుకురావాలి అని కూడా ఆలోచించి మనం ఇట్లా ఒక టోటల్గా ఒక కాన్సెప్ట్, దీన్ని ఇన్ని విధాలుగా చేద్దాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం గురించి ప్రస్తావిద్దాము అని ఇంత నిడివిలో చేద్దామనే ఉద్దేశంతో ఇలా రాశాను. సాధారణంగా మీరు రాసేటప్పుడే ప్రతి 14 పేజీలకు ఒక చాప్టర్ అని పెట్టుకోండి. సాధారణంగా మన పత్రికల లోపల 12 నుంచి 14 పేజీలు వారానికే ఇస్తారు. సో మీరు వారానికి 14 పేజీల దగ్గర ఒక మెలిక, వాళ్ళిద్దరూ పోటీకి వచ్చారు, పరీక్షలు అయినాయి, ఫలితాలు వెలువడ్డాయి, ఇద్దరు కోపంగా ఒకళ్ళ దిక్కు ఒకళ్ళు చూసుకుంటూ నోటీస్ బోర్డు దిక్కు చూశారు, సశేషం. అంతకుముందు మీరు క్రియేట్ చేస్తారు, ఎవడు ఓడిపోతే ఇంకొకరిని చంపేసేట్టున్నారు, వస్తే ఫస్ట్ రావాలి, ఇద్దరు ఫస్ట్ రాలేరు, ఒకళ్ళే ఫస్ట్ వస్తారు, ఒకళ్ళనొకళ్ళు చంపేసేట్టున్నారు, బోర్డు దగ్గరికి వెళ్ళారు, చూశారు, సశేషం. సో నెక్స్ట్ చాప్టర్కి మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమైందో తెలుస్తుంది, మీకు అర్థమైంది కదా. సో ఈ రకంగా
మీరు చాప్టర్ డివిజన్ చేసుకుని ఒక చాప్టర్ 14 పేజీలు అనుకుంటే 20 చాప్టర్స్ అనుకున్నారండి, 280 పేజీలు. అన్ని 14 ఒకటి 13 12 అలా వస్తాయి కాబట్టి 250 పేజీల్లో నవల పూర్తవుతుంది. ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి చాప్టరు. నెక్స్ట్ తిప్పేస్తూ ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పులేదు. ఎవరికి కొందరు ఏం ప్లాన్ లేదు, వైట్ పేపర్స్ ముందు పెట్టుకుని కూర్చుంటారు, టకటకటక వాళ్ళు రాసుకుంటూ పోతారు. అది వాళ్ళ పద్ధతి. అలాంటి వాళ్ళని అలా రాయనీయండి. మన పద్ధతి ఇది, అంతే. సరే సార్, థ్యాంక్స్ అండి. ఇంకా 9 అవుతుంది వాళ్ళకి ముగించేద్దాం. ఓకే. అవును సార్. అంటే ఇప్పటికే 1.5 అవర్ అయింది హలో కదా. సార్, అవును నమస్తే సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ప్రభావతి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అచ్చా సార్. అయితే నేను ఒక మామూలుగా 60s, 70s ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక కథ తీసుకున్నాను సార్. అయితే దానికి నేను ఏమనుకున్నానంటే ఒక 5 ముఖ్యమైన క్యారెక్టర్స్ని 5 చాప్టర్లుగా పెట్టి వాటిని ఇంటర్లింక్ చేద్దాం అనుకున్నానండి. నేను ఎప్పుడు రాయలేదు సార్, ఇదే ఫస్ట్ టైము. నేను ఎక్కువ కథలు కూడా చదవలేదు, ఇంగ్లీష్ నోవెల్స్ చదివాను కానీ అయితే హలో చెప్పండి. స్పష్టంగా వినిపించడం లేదమ్మా. కొంచెం మాకు ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్ రాయడము. ఇంగ్లీష్ నోవెల్స్ చదివాను కానీ మీరు చెప్పినట్టుగా నేను చదవలేదు సార్. నేను ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది ఇలా చదవాలి అని. నేనేంటంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకసారి చూసాను తప్ప ఈ నోవెల్స్ అవి చదవలేదన్నమాట అనిపిస్తుంది. సో నేను అయినా కూడా ప్రయత్నం చేస్తున్నానండి. ఒక 5 క్యారెక్టర్స్ తీసుకుని 5 చాప్టర్స్గా నేను ముందు రాస్తానండి. దాన్ని ఎలా ఇంటర్లింక్ చేయాలా అనేది నేను ఇంకా ఆలోచించలేదు సార్. సార్ దానికి సమాధానం ఏమైనా చెప్తారా సార్? ఆమె నిర్ణయించుకున్నారు, దానిలో ప్రశ్న లేదు కదా. 5 చాప్టర్స్గా రాయాలనుకున్నారు. ముందు రాయండి, ఎలా లింక్ అలాగే చేయడం సార్. కూడా చూద్దాం. మీరు అలాగే రాస్తుంటే సార్. లింకులు వచ్చేస్తాయి. అలాగే సార్. నేను అంటే ముందైతే ఎప్పుడు రాయండి మీరు. అలాగేనండి. ఓకే. ఇంత క్రితం జరిగిన 2 సమావేశాల కన్నా ఇది కొంచెం భిన్నంగా ఎలా వెళ్ళాలి, మేము ఏ స్థాయిలో ఉన్నాము, ఎవరి రచనలు చదివితే మనకి ఎక్కడ దొరుకుతుంది కాస్త ఆధారము, ఇప్పుడు మేము ప్రారంభించింది కొనసాగించాలా లేక మరొక ప్రారంభం తీసుకోవాలా అని కొంచెం ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళే విధంగా చర్చ జరిగింది సార్. బాగుంది. ఇది కొంచెం అలవాటు అయ్యేదాకే ఉంటుందండి. ఒక్కసారి సార్. రచన అలవాటు అయిన తర్వాత ఇక మీరు రైటింగ్ రీరైటింగ్ ఒక్కసారి కూర్చొని రాసేసి పడేసి పక్కకి వచ్చేస్తారు. బిగినింగ్లోనే అంటే అలవాటు అయ్యేదాకా ఈ బిగినింగ్ ఇది కొంచెం ఆలోచించాలి. ఒక్క నవల అంటే అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు సార్. కనీసం 6 నెలలు పడుతుందా సార్? అట్లేం 5 లేదండి. నెలలు. మీరు 6 నెలలు 7 నెలలు అనుకున్నారనుకోండి, అదొక పర్వతంలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీకే రాసి చూపిస్తారు, చూద్దాం. సైకిల్ తొక్కడం ఒకసారి బ్యాలెన్సింగ్ వస్తే చాలు, వెళ్ళిపోతూనే ఉంటారు. అవును సార్, అవును. చాలా సంతోషం అండి. ఎవరైనా ఇంకా మాట్లాడితే 1 నిమిషం మాట్లాడండి. ఇంకా 9:10 అవుతుంది గనక మనము కార్యక్రమాన్ని 7:30 బదులు 7 గంటలకు మొదలు పెడితే ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందా? 7:30 బదులు 7 గంటలకు మొదలు పెడితే ఓకే సార్. 7 గంటలకు మొదలు పెట్టచ్చు నాకైతే సార్. ఓకే. 7 గంటలకు సక్సెస్ 9కి ముగించేయచ్చు మనం. అలాగే సార్. ఓకే. వచ్చే ఆదివారము 2వ తారీఖు మా ఆ, ఇంట్లో సార్. ఒక సభ ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రాగలిగితే సంతోషము. ఎక్కడ సార్? మా దమ్మాయిగూడ, మా ఇల్లు ఈసేఎల్ క్రాస్ రోడ్స్ దగ్గర. ఒక కల్లోల భారతం అనే పుస్తక పరిచయ సభ అన్నమాట. ఇక మా ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఇలాగే సాహిత్య మీటింగ్ల కోసం కట్టించాను. ఒకరోజు మన ఈ గ్రూప్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీట్ అవుదామని ఉంది నాకు. ఇక్కడ కలిసి అందరం ఇక్కడ కూర్చుని దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతోటి జూమ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుకుందాం. ఓకే, గ్రూప్ లో పెట్టండి సార్ అడ్రస్ సంతోషం.
ఓకే. సమయము అది ఏమైనా తర్వాత చెప్తారా సార్? నెక్స్ట్ సమయము డే కదా? 3:30 నుంచి అండి, 3 గంటల నుంచి టిఫిన్ మన స్నాక్స్ ఉంటాయి. 4 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. 6-7 లోపల ముగించాలి. ఎందుకంటే దూరం ప్రాంతం నుంచి వస్తారు, మళ్ళీ దూరాలు వెళ్ళాలి, చీకటి పడే లోపల ముగించాలని ప్లాన్. సో 4 to 6 అనుకోండి. 3:30కి వస్తే కాస్త కాఫీ తాగి కూర్చోవచ్చు. అలాగే సార్. మరి అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. మరి మీరు ఒక లొకేషన్ కూడా లొకేషన్ గ్రూప్లో అందరూ పర్మిషన్ ఇస్తే షేర్ చేస్తాను, లేకపోతే పెట్టాలి. ఇండివిజువల్గా మెసేజ్ పెడితే షేర్ చేస్తాను. గ్రూప్ లో పెట్టేసేయండి సార్, ఏం గ్రూప్ లో ప్రాబ్లం లేదు. గ్రూప్లో పెట్టండి సార్ పెట్టండి సార్. మీరు. ఉమ్. ఓకే, గ్రూప్ లో పెట్టేస్తాను. పెట్టండి, ఏం అందుబాటులో ప్రాబ్లం. ఉన్న వాళ్ళు వస్తారు. కాకపోతే మనం ఎంతమంది వస్తున్నాం అనేది ఒక ఐడియా అనేది ఉంటే బాగుంటుంది. వీలైతే గ్రూప్లో తప్పలేదు, మేము వస్తున్నాం అని కూడా పెట్టొచ్చు. పెట్టచ్చు. మా ఓటింగ్ హాల్లో చేద్దాం, ఓటింగ్ చేద్దాం, పోలింగ్ చేస్తే తెలిసిపోతుంది. సార్ అలాగే సార్, అలాగే. ఎందుకు? మీరు నిజామాబాద్ నుంచి వస్తారా సార్? నిజామాబాద్ నుంచి రవీందర్ గారు కూడా రావచ్చు. ఎంతసేపు 3 hours జర్నీ. లేదు, మరి నిజామాబాద్ లో ఉండరు, ఇక్కడే ఉంటారు సార్, హైదరాబాద్ లో. కాదు, నాకు అప్పుడు పెళ్లి ఉంది, అది ఒకటే సమస్య ఉంది, ఓకే చూడాలి. ఓకే. ఓకే. సో మీటింగ్ క్లోజ్ చేసేనా? చేయండి ధన్యవాదాలు. సార్. ధన్యవాదాలు. చాలా బాగా జరిగింది సభ. మళ్ళీ వారం కోసం ఎదురు థ్యాంక్ యూ చూస్తూ. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఎంతో వచ్చే విన్నాను. వారము కార్యక్రమము ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ జూమ్ కూడానా సార్? మళ్ళీ వద్దేంటి, మీరేమంటారు? తర్వాత 6 అయిపోతుంది. మాట్లాడండి. 7:30కి మనం 7:30కి లాగిన్ అయిపోవచ్చు కదండి. సరే సార్, మరి సరే, మీ ఓపిక. ఎందుకంటే ఇది మనము వీలైనంత మటుకు ఆపకుండా కంటిన్యూ చేద్దాము. అలాగే ఇక్కడ సార్. శ్రమ 7:30కి మీకే సార్, అది నా బాధ. నాకేం శ్రమ లేదండి. దీనికోసం నేను ప్రత్యేకంగా కష్టపడాల్సిందేం లేదు. ఓకే. ఓకే, అలాగే. ధన్యవాదాలు.